అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బఅదా అమ్మా బఅద్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమరూన బిల్ మఅరూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్ వ తు'మినూన బిల్లాహ్ వఖాల నబీ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం మన్ అహబ్బ సున్నతి ఫమన్ అహబ్బని వమన్ అహబ్బని కానమయ ఫిల్ జన్నా రబ్బిష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు కౌలి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలు పరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతిని మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, నిజాయితీపరుడు, కరి కంబలిధారి, హరిత కుమ్మట వాసి, జగద్గురువు, అంతిమ దైవ ప్రవక్త, ఇమాముల్ అంబియా, రహ్మతలిల్ ఆలమీన్, ఖాతమన్ నబీన్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ వబారిక్ వసల్లిం. నేను ముందుగా మనందరి సృష్టికర్తనటువంటి అల్లాహ్కు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఇస్లాం అనేటటువంటి ఒక గొప్ప ధర్మాన్ని తెలుసుకొని ఆచరించేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి కూడా ప్రసాదించాడు. కాబట్టి ఈ యొక్క సభా ప్రాంగణంలో ఉన్నటువంటి సోదరులు మరియు సోదరిమణులు, బాల బాలికలు, ముస్లింలు మరియు ముస్లిమేతరులు, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. సోదర మహాశయులారా, చాలా మంది సోదరులు ఇక్కడ ఎవరైతే ఉపస్థితులైపోయి ఉన్నారో అల్హమ్దుల్లా, చాలా మంది నా యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవుతున్నారు, ఫేస్బుక్లో కూడా చూస్తున్నారు. అదేవిధంగా ఎంతో మంది అల్హమ్దుల్లా ఒక కలిమా మొహబ్బత్, కలిమా ప్రాతిపదికన ఒక ప్రేమ అభిమానాలతో అల్హమ్దుల్లా గౌరవించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఏర్పాటు చేశారో వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ షింకా కాళేశ గారు, మదీనా గారు, వారితో పడినటువంటి ఒక 65 మంది సోదరులు, ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగింది. అందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరినీ కూడా సన్మార్గంలో నడిపించుగాక. ఆమీన్. అయితే ఇక్కడికి వచ్చే ముందు ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఏంటంటే, సిరాజుర్ రెహమాన్ గారు వచ్చేసి మాకు వ్యతిరేకంగా ప్రసంగం చేస్తారండి, సిరాజుర్ రెహమాన్ గారు మమ్మల్ని తప్పు అంటుంటారు, మాకు వ్యతిరేకంగా మాట్లాడతారు అని చాలా మంది సోదరులు వాట్సాప్ లో, అదేవిధంగా వ్యక్తిగతంగా వారు ఏంటంటే ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సోదరులారా, మనమంతా కూడా వి ఆల్ ఆర్ ముస్లిమ్స్, మనము దైవ విధేయులము. మనందరి కలిమా ఏంటండి? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ భారతదేశంలో ఎన్నైతే జమాతులు ఉన్నాయో వారంతా కూడా అల్హమ్దుల్లా చదివేటటువంటి కలిమా ఒకే కలిమా చదువుతున్నాం. ఎన్ని జమాతులు ఉన్నప్పటికీ కూడా మనందరికీ అల్లాహ్ ఒక్కడే దైవం,
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి దైవ ప్రవక్త. మనమంతా చదివేటటువంటి ఖురాను ఏదైతే ఉందో అందులో 30 కాండాలు, 114 అధ్యాయాలు, 86,430 పదాలు, 3,23,760 అక్షరాలు, 86,430 పదాలు ఉన్నాయి. అందులో ఏదైనా వ్యత్యాసం ఉందంటే ఏ వ్యత్యాసం లేదు. ఎన్నైతే జమాతులు ఉన్నాయో వారంతా కూడా రమదాన్లో 30 రోజుల ఉపవాసాలు పాటిస్తారు. లేదండి తబ్లీగ్ జమాత్ వాళ్ళు 25 రోజాలే పాటిస్తారని ఎక్కడైనా విన్నామా? లేదండి అహ్లే సున్నత్ వారు రమదాన్లో 35 రోజులు ఉపవాసాలు పాటిస్తారని ఎక్కడైనా మనము విన్నామా? అలా కాదండి. ఇక అహ్లేదీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు 20 రోజాలే పాటిస్తారని ఎక్కడైనా మనం చదివామా? లేదు కదండి. మనందరికీ ఒకే అల్లా ఉన్నాడు, ఒకే ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మనం చదివే ఖురాన్ కూడా ఒక్కటే. అలాగే మనం ఏ దిశ వైపు అయితే తిరిగి నమాజ్ చేస్తామో మన ఖిబ్లా కూడా ఒక్కటే. మరి అలాంటప్పుడు ఈరోజు మనము రకరకాలుగా విచ్ఛిన్నమైపోయి ఉన్నాము. ఈరోజు మీరు వేరు, మేము వేరు, మీ జమాత్ వేరు, మా జమాత్ వేరు, మా మస్లక్ వేరు, మీ మస్లక్ వేరు, ఆ ఫలానా వక్త మాకు సంబంధించిన వ్యక్తి కాదు. ఈ విధంగా మనకు తెలిసి తెలియని అజ్ఞానం కారణంగా వేరు వేరుగా భావిస్తున్నాం. అలా ఎట్టి పరిస్థితులు కూడా మనం వేరు వేరు కాదు, మనమంతా ఒక్కటే. అల్హమ్దులిల్లా మనం విశ్వసించేటటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఒక్కడే. మన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒక్కరే. మనం చదివేటటువంటి ఖురాన్ కూడా ఒకటే. మనం ఏదైతే దిశకు తిరిగి నమాజ్ చేస్తామో ఆ ఖిబ్లా కూడా ఒకటే. అలాంటప్పుడు వేరు వేరు అనే ఆలోచన కాసేపు పక్కన పెట్టండి. నేను ఈ వేదికపై ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడను. ఖురాన్ మరియు అహదీసు గ్రంథాల్లో ముస్లిం సమాజం ఏకత్రాటిపై రావడానికి ఏం చేయాలో ఆ విషయాలు మాత్రమే మీ ముందు ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే సోదర మహాశివులారా, ఈరోజు అల్హమ్దులిల్లా ఈ మారుమూల ప్రాంతంలో కొంతమంది సోదరులు చాలా ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అయితే మీరంతా కూడా చూశారు, అదేంటంటే మహనీయుల మాట స్వర్గానికి బాట అనేటటువంటి ఒక అంశాన్ని మీరు విన్నారు. నిజంగా ఈ అంశాన్ని మనం ఎందుకు ఎన్నుకున్నామంటే ఈరోజు సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహమతుల్లా అలే వారి యొక్క విశ్వాసాన్ని, ఆయన యొక్క జీవితాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహమతుల్లా అలీ వారు ఎంత గొప్ప విశ్వాసి, ఎంత గొప్ప మోమిన్. ఆయన జీవితంలో ఎలాంటి విశ్వాసం ఉండేది. కేవలం ఆయన పేరు చెప్పుకొని ఆయన పేరుతో మనం ఈరోజు ఏదో సంబరాలు చేసుకున్నామే తప్ప ఆయన జీవితం ఎప్పుడైనా మనం చదివే ప్రయత్నం చేస్తామా? ఆయన జీవితంలో ఉన్నటువంటి ఖుర్బానీ త్యాగాలు, ఆయన జీవితంలో ఉన్నటువంటి విశ్వాసం, ఈమాన్, ఆయన జీవితంలో ఉన్నటువంటి అఖీదా విశ్వాసాలు ఎప్పుడైనా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశామా? ఇలా ఎంతో మంది మహనీయులు ఉన్నారు. మహనీయుల మాట స్వర్గానికి బాట. కాబట్టి ఆ మహనీయుల గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరి కూడా ఆదర్శం. సూర అల్ అహ్జాబ్ సూర 33 ఆయత నంబర్ 21లో లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావిస్తున్నాడు. మానవులందరికీ కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఒక గొప్ప ఆదర్శం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారి జీవితంలో ఆదర్శం ఉందని చెప్పడం జరిగింది. ఆదర్శం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మాత్రమే కాదు, సహబా రదియల్లాహు అజ్మఈన్ వారి జీవితంలో కూడా గొప్ప ఆదర్శం ఉందని ఖురాన్లోని సూర తౌబా సూర నంబర్ 9 ఆయత నంబర్ 88లో అల్లాహ్ సహబాల గురించి చెప్తున్నాడు, ప్రవక్త సహచరుల గురించి చెప్తున్నారు. ఆ విషయం ఏంటి? స్వయంగా ప్రవక్తను ఆయనతో పాటు విశ్వసించిన వారిని చూడండి, వారు తమ ధన ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడుతున్నారు. మేళ్ళు కలవారు వీరే, సాఫల్యం పొందేవారు కూడా వీరే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహబాల యొక్క స్థానం గురించి తెలియజేయడం జరిగింది ఖురాను గ్రంథంలో. వారు ఎవరు? ప్రవక్తను విశ్వసిస్తూ తమ ధన ప్రాణాలతో అల్లా మార్గంలో పోరాడుతున్నారండి. ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యులు, సహబాల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ వాస్తవంగా వీరే సాఫల్యం పొందేవారు, వీరే మేళ్ళు కలిగినటువంటి వారు, వీరే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అయితే మీకోసం నా కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యులైనటువంటి సహబా రదియల్లాహు అజ్మఈన్ వారి జీవితంలో కూడా మీకు నాకు మనందరికీ కూడా ఆదర్శం ఉందని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూర బఖరా సూర నంబర్ 2 ఆయత నంబర్ 137లో సహబాల గురించి
ఈ సమకాలీన ప్రజలే కాకుండా ఖియామత్ వరకు వచ్చేటటువంటి వారికి కూడా ఆదర్శంగా సహాబాల జీవితంలో మీకు ఆదర్శం ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు విశ్వసించినట్లు వారు కూడా విశ్వసించినట్లయితే వారు సన్మార్గంలో ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అల్లాహు అక్బర్. అంటే ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ గ్రంథం అవతరిస్తుంది. సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్ ప్రవక్త వారితో పాటు ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఓ రాబోయే తరాల్లో ఖియామత్ వరకు వచ్చేటువంటి ముస్లింలారా, మీ విశ్వాసం గనక సహబా ఎవరు సయ్యిదనా అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ రదియల్లాహు అన్హు అజ్మఈన్ వీరి లాంటి విశ్వాసం మీలో ఉన్నట్లయితే మీరు సాఫల్యం పొందుతారు, మీరు సిరాతల్ ముస్తఖీం పై ఉన్నట్లు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ సూరా బకరా 2:137లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు, ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. సహీ బుఖారీ హజరత్ అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ఏమంటున్నారో తెలుసా? మీలో ఎవరైనా ఉహద్ పర్వతం అంత బంగారాన్ని అల్లా మార్గంలో ఖర్చు చేసినప్పటికీ నా సహబాలు చేసిన దానిలో ఒక భాగం లేదా సగ భాగాన్ని కూడా మీరు సమానులు కాజాలరు అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అంటే ఎంతమంది అయితే ధనవంతులు ఉన్నారో వారంతా ఉహద్ పర్వతం అంత బంగారాన్ని అల్లా మార్గంలో ఖర్చు పెట్టినప్పటికీ సహబాలు చేసినటువంటి ఖర్చులో వారి త్యాగంలో సగ భాగానికి ఒక స్థానాన్ని కూడా మీరు సమానులు కాజాలరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహబాల గురించి చెప్పారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు. ఆ విషయం ఏంటంటే, నా సమాజంలో అందరికంటే ఉత్తమ వ్యక్తులు ఎవరంటే నా సహబాలు అని చెప్పారు ప్రవక్త. ఆ తర్వాత వారి తరువాతి వారు అంటే తాబయిన్లు, ఆ తర్వాత వారి తరం తరువాతి వారు అంటే తబ తాబయిన్లు, వీరు ఉత్తములు అని చెప్పారు. ప్రవక్త వారు గ్యారంటీ ఇచ్చారు సహబాల గురించి, తాబయిన్ల గురించి, తబ్బే తాబయిన్ల గురించి, వీరు ఉత్తమమైనటువంటి వ్యక్తులని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి అందులో చాలా మంది మహనీయుల గురించి ఇన్షాల్లాహ్ ఈ రోజు నేను మీ ముందు ప్రస్తావించబోతున్నాను. వారంతా కూడా మహనీయులు. తాబయిన్లు, తబ తాబయిన్ల గురించి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యం ఇచ్చారు, వారు ఉత్తములు అని చెప్పారు. మరో సందర్భంలో ప్రవక్త అని చెప్పారు, నా సహచరులు సహబాలు ఆకాశంలో కనిపించేటువంటి నక్షత్రాలతో సమానం, వారిని మీరు దూషించకండి అని ప్రవక్త వారు చెప్పారు. ఏ విధంగానైతే ప్రళయానికి ముందు పూర్తి నక్షత్రాలు చెల్లా చెదురైపోతాయో, వినాశనం జరుగుతుందో, అలాగే ఎప్పుడైతే సహబాలు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా అనేక ఉపద్రవాలు పుట్టుకొస్తాయి, కొత్త కొత్త ఫిత్నాలు ఉనికిలోకి వస్తాయి, పాప కార్యాలు పెరిగిపోతాయి, అసాంఘిక కళాకార్యాలు పెరిగిపోతాయి, బహుదైవారాధన ప్రవేశిస్తుంది ఎప్పుడైతే నా సహబాలు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారు అని ప్రవక్త మహనీయ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్ వారి యొక్క ధూళితో కూడా సమానం కాదు మనం. అంతెందుకు తాబయిన్, తబ తాబయిన్ వారి యొక్క కాలి ధూళితో కూడా మనం సమానం కాదు. ఎందుకంటే సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్ ఎవరండి? అషరే ముబషిరా, బ్రతికున్నప్పుడే 10 మంది స్వర్గవాసులు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధృవీకరించారు. వీరు స్వర్గవాసులు అని చెప్పారు. అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ, అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్, సాద్ బిన్ అబీ వక్కాస్, ఇలా ఎంతో మంది 10 మందిని వీరు బ్రతికున్నప్పుడే వీరు స్వర్గానికి వెళ్ళిపోతారని చెప్పారు. అంత గొప్ప శుభవార్తను పొందినటువంటి వారు సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్. వీరే కాకుండా చాలా సందర్భాల్లో చాలా మంది సహబాల గురించి ప్రవక్త చెప్పారు. హజరత్ బిలాల్ రదియల్లాహు అన్హు వారి యొక్క స్వర్గంలో నడుస్తున్నటువంటి ఆయన యొక్క పాదరక్షల యొక్క శబ్దం వినిపిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ సందర్భంగా చెప్పారు. ఇలా ఎంతో మంది సహబా రదియల్లాహు అజ్మఈన్ వారు బ్రతికున్నప్పుడే స్వర్గం యొక్క శుభవార్తను పొందారు. అలాంటి మహనీయుల గురించి ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాం. అయితే సోదర మహాశయులారా, ఈ రోజు సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి వారి గురించి ప్రతి సంవత్సరం ఆయన మనం గుర్తు చేసుకుంటున్నాం కదా. వాస్తవంగా ఆయన విశ్వాసం ఎలాంటిది? ఆయన విశ్వాసంలో కనీసం కొన్ని విషయాలను మనం ఆచరించేటటువంటి ప్రయత్నం చేశామా ఎప్పుడైనా? వాస్తవంగా సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి వారు ఎప్పుడు వచ్చారండి? ఎప్పుడైనా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశామంటే, సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి వారు హిజ్రీ శకం 470వ సంవత్సరంలోని గిలాన్ అనే ప్రాంతంలో నీఫ్ అనే గ్రామంలోని జన్మించారు. గిలాన్ లేదా జిలాన్ అనేటటువంటి ప్రాంతము ఇరాన్ కు వాయువ్య దిశలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఉంది. సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి వారిని జిలానీగా ఎందుకు పేరుగాంచారు అంటే, జిలాన్ అనేటటువంటి ప్రాంతంలో జన్మించారు కాబట్టి సయ్యద్నా
అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే అని ఆయన్ని పిలవడం జరుగుతుంది. సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారి యొక్క వంశ పరంపర 10 తరాలకు వెనక్కి వెళ్ళి చూసినట్లయితే సయ్యద్నా ఇమాం హసన్ రదియల్లాహు అన్హు వారితో ఆయన వంశం అనేది కలుస్తుంది. హిజ్రీ శకం 5వ శతాబ్దంలోని ఉద్భవించినటువంటి సంఘ సంస్కర్తల్లో అత్యుత్తమైనటువంటి శ్రేణికి చెందినటువంటి వారు సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారు. సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారు 5 పూటల నమాజులు చదివేవారు. సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారు ప్రతిరోజు తహజ్జుద్ నమాజు చదివేవారు. సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారు నఫిల్ ఉపవాసాలు పాటించేవారు. సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారు ఎంతగానో గౌరవ మర్యాదలతో ప్రజల్ని పలకరించేవారు. అసాంఘిక కార్యకలాపాలకు, చెడు పనులకు చాలా దూరంగా ఉండేవారు. ఆయన పూర్తి జీవితంలో అబద్ధం ఎప్పుడు కూడా చెప్పలేదు సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారు. ఆయన పూర్తి జీవితాన్ని దైవ ధర్మాన్ని నేర్చుకొని ప్రజలకు పరిచయం చేయడానికి ఆయన కేటాయించేశారు. పూర్తి జీవితం అంకితం చేశారు సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారు. అబద్ధాన్ని అసహించుకునేవారు. అబద్ధం పూర్తి జీవితంలో ఒక్కసారి కూడా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారు అబద్ధం చెప్పలేదు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే ఉదయము లేవగానే అబద్ధాలతో ప్రారంభం అవుతుంది. మనం అబద్ధాలు ఎక్కువగా చెప్తున్నాం, సత్యాలు మంచి విషయాలు తక్కువగా చెప్తున్నాం. మన జీవితాన్ని ఒకసారి మనం బేరీజ్ వేసుకున్నట్లయితే, ఆత్మ పరిశీలన మరియు ప్రక్షాళన చేసుకున్నట్లయితే అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారి యొక్క జీవితంలో జరిగిన ఒక గొప్ప విషయాన్ని నేను తెలియజేస్తాను. ఆయన ఇరాన్లోని ఒక పల్లె ప్రాంతంలో జన్మించిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిగా నేర్చుకుని బగ్దాద్ పట్టణానికి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు తన తల్లి గారితో అనుమతి కోరుతున్నారు. అమ్మగారు, మీరు అనుమతిస్తే నేను బగ్దాద్కు వెళ్ళి నేను ఉన్నత విద్యలు నేర్చుకుంటాను అని చెప్పినప్పుడు సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారి తల్లి గారు ఏమంటున్నారంటే, నాయన నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అబద్ధం చెప్పకూడదు అని వాగ్దానం చేయని, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అబద్ధం చెప్పకూడదని చెబుతూ అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారి తల్లి గారు 40 దినార్ల డబ్బుని ఇచ్చి పంపిస్తారు. ఆయన బయలుదేరుతుంటే ఆయన ప్రయాణం చేసినటువంటి బిడారుని బందిపోటు దొంగలు అడ్డగించేసి ఆ బిడారులోని ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక్కొక్కరిని దోచుకుంటున్నారు. అలా దోచుకుంటూ ఎప్పుడైతే సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారి దగ్గరకు వచ్చేసారో అప్పుడు సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారిని ఒక బందిపోటు దొంగ అడిగాడు, నీ దగ్గర ఏముందంటే నా దగ్గర 40 దినార్లు ఉన్నాయని చెప్పేశాడు. చూడడానికి ఒక చిన్న బాలుల్లా కనిపిస్తున్నావు, 40 దినార్లు నీ దగ్గర ఉన్నాయా అని ఆ బందిపోటు దొంగకి నమ్మశక్యంగా కనిపించలేదు. అతడు బందిపోటు ముఠా యొక్క నాయకుడి దగ్గరికి తీసుకెళ్లిపోయాడు. అబ్దుల్ ఖాదర్ జిలానీ వారిని ఆయన ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు బందిపోటు దొంగ నాయకుడు అడుగుతున్నాడు, నీ వద్ద ఎంత డబ్బు ఉంది అని అడుగుతున్నారు. మొహమాటం లేకుండా కాస్త కూడా తడబడకుండా వెంటనే అంటున్నారు, నా దగ్గర 40 దినార్లు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అని అడగానే సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారు తడబడకుండా సమాధానమిస్తున్నారు, నా చొక్కా యొక్క లోపలి జేబులోని చంక కింద కుట్టబడి ఉన్నాయి అని చెప్పగానే వారు ఆ యొక్క చొక్కాని కత్తిరించి చూడగానే సరిగ్గా 40 దినార్లు అక్కడ దొరికాయి. ఆ 40 దినార్లు దొరకగానే ఆ ముఠా నాయకుడు, ఆ బందిపోటు దొంగ ముఠా నాయకుడు ఆశ్చర్యానికి గురైపోయాడు. ఏంటి అంత లోపల ఆ చొక్కా చంక కింద ఆ జేబులో కుట్టబడి ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు లేవు అంటే నేను వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళం కదా, నువ్వెందుకు ఉన్నాయని చెప్పావు, అది కూడా సరిగ్గా ఎందుకు అలా చెప్పావంటే అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలే వారు ఆ యొక్క ముఠా బందిపోటు దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ ముఠా నాయకుడికి ఈ విధంగా చెప్తున్నారు. ఆ విషయం ఏంటంటే మా అమ్మగారు నాకు హితోపదేశం చేశారు. ఆ విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకూడదని నా తల్లి నాతో వాగ్దానం చేసుకున్నారు కాబట్టి నా తల్లి యొక్క మాటను నేను జవదాటను కాబట్టి ఈ రోజు నీ ముందు సత్యం చెప్పానని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ఈ విషయం విని ఆ బందిపోటు దొంగ ముఠా నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క గుండె కరిగిపోయింది. ఆ వ్యక్తి అనుకున్నాడు, ఇతడు తన తల్లికి చేసినటువంటి వాగ్దానం విషయంలోనే ఇంత ఖచ్చితంగా అబద్ధం చెప్పకుండా చెప్పాడు. మేమైతే ప్రతిరోజు కూడా మమ్మల్ని సృష్టించినటువంటి దైవానికి అవిధేయత చూపుతున్నాం, ఎన్నో ఇలాంటి దొంగ పనులు చేసుకున్నాం, మమ్మల్ని దేవుడు నిజంగా క్షమిస్తాడని వెంటనే వారు పశ్చాత్తాపం చెంది తౌబా చేసుకొని ఎంతమంది వద్దనైతే వారు దోచుకున్నారో వారందరూ కూడా డబ్బులు ఇచ్చేసి పశ్చాత్తాపం చెంది అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలీ వారి బాటలో నడవడానికి వారు
అంగీకరించడం జరిగింది. అల్లాహు అక్బర్. ఇది సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి వారి జీవితంలో జరిగినటువంటి ఒక పెద్ద సంఘటన. అనేక చరిత్ర పుస్తకాల్లో ఈ విషయం ఎంతోమంది పెద్ద పెద్ద విద్వాంసులు సైతం ఈ విషయాన్ని తెలియచేశారు. అంటే ఈరోజు సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి వారికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఏదో సభలు పెట్టుకుని మనం మాట్లాడుతున్నాము, కానీ ఎప్పుడైనా ఆయన జీవితంలో 5 పూటల నమాజు తప్పనిసరిగా ఆయన చదివేవారు, ఈ విషయాన్ని ఎప్పుడైనా మనం ఆదర్శంగా తీసుకున్నామా? ఆయన జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడలేదు, ఈ విషయాన్ని ఆదర్శంగా తీసుకునే ప్రయత్నం చేశామా? తహజ్జుద్ నమాజ్ చదివేవారు, ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చేశామా అనేది మన అంతరాత్మను మనం పరిశీలించుకోవాలి సోదర మహాశివులారా. చూడండి, అలాగే మనం ఎక్కువగా ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారి గురించి వింటూ ఉంటాం. ఇమాం ఈ బుఖారీ ఎవరండి, ఈ బుఖారీ ఎవరు అనేటటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. వాస్తవం చెప్పాలంటే ప్రపంచ ముస్లింలంతా కూడా ఖురాను గ్రంథాన్ని దైవ గ్రంథంగా విశ్వసిస్తారు. ఖురాను గ్రంథం తర్వాత అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా చదవబడేటటువంటి గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. మరి ఈ సహీహ్ అల్ బుఖారీ ప్రతి పల్లెల్లో ప్రతి వీధుల్లో ఈరోజు ఒక ఆలిం కోర్సు చదివేసి ఒక ఆలింగా పట్టభద్రుడై బయటికి రావాలి, ఒక మదర్సా నుండి ఒక ఆలిం అవ్వాలి, ముఫ్తీ అవ్వాలి, ఫాజిల్ అవ్వాలి అంటే తప్పనిసరిగా అతడు సహీహ్ అల్ బుఖారీ చదవాలి. మరి ఆ బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు ఆయన ఎవరు, ఆయన జీవితంలో ఉన్నటువంటి త్యాగాలు ఏంటి, ఆయనకు సంబంధించినటువంటి విషయం ఏంటో ఇన్షాల్లా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సోదర మహాశివులారా. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు హిజ్రీ శక 194లోని షవ్వాలు మాసం జుమా నమాజు తర్వాత షవ్వాల్లోని 14వ తేదీ జుమా నమాజ్ తదనంతరం ఆయన బుఖారా పట్టణంలో జన్మించారు. కాబట్టి ఆయన్ని బుఖారీ అని చెప్పడం జరుగుతుందంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిన 184 సంవత్సరాల తర్వాత అంటే హిజ్రీ శకం 194లో ఇమాం బుఖారీ వారు జన్మించారు బుఖారా పట్టణం. బుఖారీ పట్టణంలో జన్మించారు కాబట్టి ఆయన బుఖారీ అంటారు. అసలు పేరు ఆయన పేరు ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బుఖారీ అంటారు. ముహమ్మద్ అనేది బుఖారీ గారి పేరు, ఇస్మాయిల్ తన తండ్రి పేరు, తన తండ్రి పేరుతో కలిపి ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బుఖారీ ఆయన్ని పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇమాం బుఖారీ వారు జన్మించారో చిన్నప్పుడే వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. ఆ తండ్రి గారు చనిపోవడమే కాకుండా ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారికి చిన్నప్పుడే చూపు కోల్పోయింది, పూర్తిగా అంధులైపోయారు. ఆయనకు కళ్ళు కనిపించ పూర్తి అందులైపోయారు. ఆ బుఖారా పట్టణంలో తన తల్లి ఇమాం బుఖారీ గారి గురించి ప్రతిరోజు కూడా దువా చేసేవారు. రాత్రంతా పట్టణం ప్రశాంతంగా ఉంది. రాత్రి 3 గంటల ప్రాంతంలో తహజ్జుద్ సమయానికి తన తల్లి నిద్ర మేల్కొని కంట తడి పెట్టుకొని జానిమాజ్ వేసుకొని అల్లా ముందు రోదిస్తూ, అల్లా నా కుమారుడైనటువంటి బుఖారీకి చూపు ప్రసాదించు, అల్లా నేను ఇతన్ని ధర్మ విద్వాంసుని రూపుదిద్దేలా చేస్తాను, తయారు చేస్తాను, కాబట్టి ఇతన్ని చూపు ప్రసాదించని ప్రతిరోజు కూడా ఆ తల్లి కడు దీనంగా కంటతడి పెట్టుకొని తహజ్జుద్ నమాజ్ సమయంలో ఆమె ప్రార్థన చేస్తుండేది. అలా ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలోనే ఆమె నిద్రపోయేది. ఆమె ఎప్పుడు పడుకున్నారో ఎప్పుడు లెగుస్తున్నారో కూడా తెలిసేది కదా. అంతగా కంటతడి పెట్టుకునేవారు. ప్రతిరోజు కూడా తహజ్జుద్ నమాజ్ చేయడం, అల్లాతో దువా చేయడం వల్ల నా కుమారునికి చూపు ప్రసాదించని. ఒకరోజు ఆమె తహజ్జుద్ సమయానికి మళ్ళీ యథావిధిగా లేచారు, దువా చేసుకున్నారు, నమాజ్ చదివారు, దువా చదువుకున్నారు, అలా పరుండిపోయారు. వెంటనే ఆమె ఒక స్వప్నం చూశారు, ఒక కళ వచ్చింది, ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో బుఖారీ గారికి చూపు వచ్చేసింది. మళ్ళీ తిరిగి ఆయనకు చూపు వచ్చేసింది. వెంటనే ఆమె లెగిసి చూశారు, అల్లాహు అక్బర్, అల్లా అందరికంటే గొప్పవాడు, ఇమాం బుఖారీ వారికి చూపు వచ్చేసింది. ఆ తల్లి చేసినటువంటి దువాని అల్లా స్వీకరించాడు. అల్లా సుబ్హానహు వ తఆలా పూర్తిగా చూపు కోల్పోయినటువంటి ఇమాం బుఖారీ గారు ఏ వైద్యం చేయించుకోలేదు, కేవలం అల్లా సుబ్హానహు వ తఆలా ఆయనకి చూపుని ప్రసాదించడం జరిగింది. ఆయనకు చూపు వచ్చేసింది. తల్లి అమితాశ్చర్యముతో చాలా సంతోషంతో అల్లాహకు విధేయత చూపుతూ సాష్టాంగంలో సజ్దాలో పడిపోయారు. ఆయనకు చూపు రావడం జరిగింది ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారికి. ఆ తర్వాత ఎప్పుడైతే ఇమాం బుఖారీ గారికి చూపు వచ్చేసిందో తన తల్లి ఏం చేశారంటే ఎక్కువగా ఆయన్ని ఒక విద్వాంసుడిగా చేయడానికి అహర్నిశలు ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద విద్వాంసుల దగ్గర పంపించారు. ఆ విధంగా ఆయన చిన్నప్పుడే ఆయన చాలా ధార్మికంగా ఆయన ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగిపోయారు. 10 సంవత్సరాల వయసులో ఇమాం బుఖారీ గారి 10 సంవత్సరాల వయసులో ఆయన ధార్మిక పండితుల మధ్య తలెత్తినటువంటి ధార్మిక సమస్యల్ని పరిష్కరించేవారు ఇమాం బుఖారీ వారు.
అదేవిధంగా ఏదైతే హదీసుల్ని ఆయన సేకరించారో తద్వారా ఈరోజు ఖురాన్ తర్వాత అత్యధికంగా బుఖారీ గ్రంథం చదవబడుతుంది. జమాతులకు అతీతంగా ప్రతి వ్యక్తి కూడా చదువుతున్నారు అంటే ఆయన ఆ విధంగా జ్ఞానాన్ని నేర్చుకుని ఒక పెద్ద విద్వాంసుడిగా ఆయన చరిత్రలో మిగిలిపోయారు. అల్లాహు అక్బర్. ఆయన తండ్రి గారు చనిపోయేటప్పుడు ఒక విషయం చెప్పారు, నా సంపాదనలో, నా ఐశ్వర్యంలో ఒక్క రూపాయి కూడా, ఒక్క దినార్, ఒక దిర్హం కూడా హరాం సంపాదన లేదు, అధర్మంగా సంపాదించినటువంటి ఒక్క రూపాయి కూడా లేదు అని ఇమాం బుఖారీ గారి తండ్రి గారు చెప్పి చనిపోయారు. ఇమాం బుఖారీ వారు వ్యాపారం చేసేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే ఇమాం బుఖారీ గారి కుమారుడైనటువంటి అహ్మద్ ఏం చేశారంటే ఆ యొక్క వ్యాపార సామాగ్రిని తన తండ్రి బుఖారీ వద్దకు పంపించడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క వ్యాపార సామాగ్రి అక్కడ చేరుకుందో కొంతమంది ఆ యొక్క వ్యాపార బృందం వారు ఆయన చుట్టూ చేరి చెప్పారు, ఓ బుఖారీ, 5,000 లాభానికి, 5,000 దినార్ల లాభానికి ఈ సరుకును మాకు మీరు అమ్మండి అని చెప్పారు. అప్పుడు ఇమాం బుఖారీ గారు ఏం చేశారంటే నాకు ఒకరోజు ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండి అని వెళ్ళిపోయారు. 5,000 దినార్ల లాభానికి ఆయన ఆ సరుకుని అమ్మలేదు. తర్వాత మరుసటి రోజు ఏం జరుగుతుందంటే మరికొంతమంది ఇమాం బుఖారీ వారి వద్దకు వచ్చేసి ఈ యొక్క సరుకు తీసుకొని, ఈ సరుకు అంటే ఎక్కువగా 10,000 దినార్లు మీకు ఇస్తాము, ఈ సరుకుని మాకు అమ్మండి అని అంటారు. అల్లాహు అక్బర్. అప్పుడు ఇమాం బుఖారీ గారు అంటున్నారు, లేదండి, గత రాత్రే నేను ముందు నాతో 5,000 దినార్ల లాభానికి అమ్ముతాము అని చెప్పిన వారికి నేను ఈ సరుకును అమ్మాలని నిశ్చయించుకున్నాను, నిస్సందేహంగా నేను నా సంకల్పాన్ని భంగపరుచుకోను అని ఇమాం బుఖారీ గారు అంటున్నారు. ముఖద్దమతుల్ ఫత్లో హాఫిజ్ ఇబ్నే హజర్ గారు ఈ విషయాన్ని వ్యాఖ్యానించారు. అంటే ఆయన ఈ విషయాన్ని చూస్తుంటే ఈ 10,000 దినార్ల లాభం అనేది లాభసాటిగానే ఉంది, వీరికి అమ్మొచ్చు కదా. వారికి వాగ్దానం చేశారా? వాగ్దానం చేయలేదు, కేవలం సంకల్పించుకున్నారు మనసులో, నేను ఈ 5,000 దినార్లకు ఈ సరుకుని ఫలానా వర్తక బృందం వారికి, ఫలానా వ్యాపార బృందం వారికి అమ్మాలని సంకల్పించుకున్నారు, వారికి వాగ్దానం చేయలేదు. కానీ ఆయన ముందు 10,000 దినార్ల ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఆ ఆఫర్ని తిరస్కరించి ఇమాం బుఖారీ గారు మొదట ఎవరికైతే తాను సంకల్పించుకున్నారో ఆ సంకల్పాన్ని భంగపరచుకోకుండా ఆయన మాట వారికి 5,000 దినార్లకి ఇవ్వడం జరిగింది. అల్లాహు అక్బర్. అందుకే చూడండి ఇమాం బుఖారీ పుస్తకాన్ని మనం తెరిచి చూడగానే మొట్టమొదటి హదీస్ ఏముంటుంది, ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్, అంటే నీ ఆచరణ అనేది నీ సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. అల్లాహు అక్బర్. అందుకేనేమో ఈయన మొట్టమొదటి హదీసు ప్రవక్త వారిది ఈ విధంగా వ్యాఖ్యానించారు, ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్, మీ ఆచరణ అనేది మీ సంకల్పంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు. అల్లాహు అక్బర్. అలాంటి విశ్వాసం వారిది. అలాగే మరో సందర్భంలో ఆయన జీవితంలో ఒక గొప్ప విషయం మనకు ఒక ఆదర్శంగా కనిపిస్తుంది. ఆ గొప్ప విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అహదీసు గ్రంథాలని, ప్రవక్త వారి యొక్క విషయాలను, ఆయన బోధనలు, ఆనిముత్యాలను సేకరించే పనిలో తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి వెళ్తున్నారు ప్రవక్త వారి యొక్క హదీసు గ్రంథాలని సేకరించడానికి. అలా ఆయన ఏం చేశారంటే ఇమాం బుఖారీ వారు ఒక పడవలో, ఒక ఓడలో కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు? ప్రవక్త వారి హదీసు గ్రంథాలని సేకరించడానికి. ఆ ప్రయాణంలో ఇమాం బుఖారీతో పాటు ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఇమాం బుఖారీ గారికి బాహ్యపరంగా ఆయనతో మాట్లాడడము, ఎక్కువగా సన్నిహితంగా ఉంటున్నట్టు ప్రయత్నం చేయడం, ఆయన విశ్వసనీయతను మాటికి ఆయన ముందు ప్రదర్శించడం, ఇలా బాహ్యంగా ఎక్కువగా సన్నిహితంగా ఉండేటట్టు ప్రయత్నం చేశాడు ఆ యొక్క ఓడలో తనతో పాటు ఉన్నటువంటి ఒక ప్రయాణికుడు. ఇమాం బుఖారీ వారు అన్నారు, అయ్యా, నా దగ్గర 1000 దినార్లు ఉన్నాయి ఈ సంచిలోని. ఇమాం బుఖారీ వారు చూపించారు, నా దగ్గర 1000 దినార్లు. ఆనాడు 1000 దినార్లు అంటే చాలా పెద్ద సంపద. ఈ 1000 దినార్లు ఈ సంచిలో ఉన్నాయని ఇమాం బుఖారీ వారు ఆ వ్యక్తికి చూపించేశాడు. చూపేసి ఇచ్చేసిన తర్వాత మరుసటి రోజు ఏం జరుగుతుందంటే ఆ పడవలో వారు ప్రయాణంలోనే రాత్రి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఏం జరుగుతుందంటే ఈ వ్యక్తి ఎవరైతే బాహ్యంగా సన్నిహితంగా ఉండేటటువంటి ప్రేమ అభిమానులు చూపించాడో ఆ వ్యక్తి ఉదయం నిద్ర లేవగానే ఏడవడం మొదలుపెట్టాడు, పెడబొబ్బలు పెడుతున్నాడు, అరుస్తున్నాడు, తన ముఖంపై తానే కొట్టుకున్నాడు, ఏదో పెడబొబ్బలు పెట్టేస్తున్నాడు. అయ్యో, నేను మోసపోయాను, ఏమైందయ్యా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటే నా దగ్గర 1000 దినార్ల సంచి ఉండేది, ఫలానా ఈ విధంగా ఉండేది, ఆ సంచి పోయింది, నేనేం చేయనని ముఖాన్ని కొట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఇమాం బుఖారీ గారు చూశారు. అమ్మా, ఎంత పని చేశావు. ఇమాం బుఖారీ గారికి సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేసి ఇమాం బుఖారీ వారు ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని చూసి తర్వాత ఈ విధంగా నాటకాలు ఆడుతున్నాడు. ఆ పడవ సిబ్బంది వచ్చేసి ఒక్కొక్క వ్యక్తిని చెక్ చేస్తున్నారు, ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వచ్చేసి చూస్తున్నారు. ఇమాం బుఖారీ గారు ఏం చేయాలి? ఒకవేళ ఆయన దగ్గర ఈ 1000 దినార్ల సంచి ఆయనదే అయినప్పటికీ కూడా పబ్లిక్లో ఏమైపోతుంది, ప్రజలు ఏమైపోతుందంటే ఒక అపనింద ఇమాం బుఖారీ పడిపోతుంది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసును స్వీకరించినటువంటి ఒక పెద్ద బాధ్యతను స్వీకరించారు.
చేశారు. ఇమాం బుఖారీ గారు ఏం చేయాలి? ఆయన నెమ్మదిగా ఎవరు చూడనప్పుడు తన వద్ద ఉన్నటువంటి ఆ 1000 దినార్ల సంచిని నెమ్మదిగా ఆ పడవ తన వీపు వెనక నుండి ఆ పడవలో నుండి సముద్రంలో విసిరేశారు. అల్లాహు అక్బర్. 1000 దినార్లను సముద్రంలో విసిరేశారు. చివరికి ఇమాం బుఖారీ వారి యొక్క వరకు వచ్చారు, వెతికారు, ఆయన దగ్గర ఏమీ దొరకలేదు. చివరికి ఆ ఓడా సిబ్బంది ఏం చేశారంటే ఆ తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అందరూ కూడా ఆ వ్యక్తిని కొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత అలా జరిగిపోయింది. ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఆ వ్యక్తి వచ్చేసి ఇమాం బుఖారీ దగ్గరికి, ఆ దొంగ వ్యక్తి వచ్చేసి ఇమాం బుఖారీ దగ్గరికి వచ్చి అడిగాడు, ఏంటయ్యా ఏం చేశావు? 1000 దినార్లు ఏమైపోయాయంటే నేను సముద్రంలో విసిరేశాను. అల్లాహు అక్బర్. ఎందుకు మీరు సముద్రంలో విసిరేశారు అంటే ఆయన అన్నాడు, ఓ అజ్ఞాని, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అహదీసు గ్రంథాలను విషయాలను నేను సేకరిస్తున్నాను. ఇప్పుడిప్పుడే ప్రపంచం నా విశ్వసనీయతను గురించి చూస్తుంది. మరి అలాంటప్పుడు నేను దొంగ అనేటటువంటి ఒక మచ్చ పడిపోయినట్లయితే ఇది నా విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. కాబట్టి నేను ఆ విధంగా చేశాను అంటే అప్పుడు ఆ దొంగ అంటాడు, మీరు ఇంత పెద్ద నష్టాన్ని సహనంతో మీరు అంగీకరిస్తున్నారా అంటే అప్పుడు ఇమాం బుఖారీ గారు అంటారు, నేను నా జీవితంలో సంపాదించినటువంటి కొన్ని దినార్ల కోసము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆనిముత్యాల్ని వదులుకుంటావని నువ్వు భావించావా అని ఇమాం బుఖారీ వారు చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. అలాంటి విశ్వసనీయత, అలాంటి ఈమాన్ ఉంది కాబట్టి ఈరోజు సహీ హదీసు గ్రంథాలు మన మధ్య ఉన్నాయి. ఈరోజు కొంతమంది బయలుదేరారు, భయ్ ఖురాన్ ఉంటే సరిపోతుందండి, ఆ హదీస్ని నమ్మనవసరం లేదంటారు. ఇస్లాం నుండి అవుట్ అయిపోయినట్లే. ఎందుకు? ఖురాన్తో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం సున్నత్ కూడా మనకు కావాలి కదా. ఖురాన్లో ఎలా పెళ్లి చేసుకోవాలో ఉందా? లేదు. నమాజ్ ఏ విధంగా చదవాలో ఖురాన్లో ఉందా? పూర్తిగా లేదు. జకాత్ పూర్తిగా ఎలా చెల్లించాలో ఖురాన్లో ఉందా? లేదు కదా. అఖీకా ఎలా చేయాలో ఖురాన్లో ఉందా? లేదు కదా. చివరికి నువ్వు చనిపోతే నిన్ను తీసుకెళ్ళి సమాధి ఎలా చేయాలో కూడా ఖురాన్లో లేదు కదా. ఖురాన్లో ఆజ్ఞలు ఉంటాయి, ఖురాన్లో అల్లా యొక్క ఆజ్ఞలు ఉంటాయి. ఖురాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ హదీసు గ్రంథాల్లో ఉంటాయి. ఉలమాలు, పెద్ద పెద్ద పండితులు ఏం చేశారు? సహీ, వైఫ్ వేరు చేశారు. ఆ విధంగా సహీ అహదీసుల్ని ఉలమాలు అన్ని జమాతులో నమ్ముతారు. ఈరోజు కొంతమంది మార్గభ్రష్టులను చేసే ప్రయత్నం చేస్తూ ఖురాన్ ఒకటే సరిపోతుందండి, హదీసు గ్రంథాలే నమ్మనవసరం లేదని ఎవరైతే చెప్తున్నారో వాస్తవంగా చెప్పాలంటే వారు కూడా ఒక రంగంగా ఇస్లాం యొక్క ధర్మం యొక్క బౌండరీ సరిహద్దు నుండి బయటికి వెళ్ళిపోయినట్లే. ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్కు వ్యతిరేకంగా ఈ యొక్క హదీసుల్ని నమ్మకూడదు అంటే మళ్ళొకసారి వారు లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూల్ అని కలిమా చదివి మళ్ళీ ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే సోదరులారా, ఇమాం బుఖారీ రెహ్మతుల్లా అలై వారి గురించి సంక్షిప్తమైనటువంటి విషయాన్ని నేను మీ ముందు తెలియజేశాను. ఆ తర్వాత మనం ఈరోజు వింటున్నాం కదా, హనఫీ, మాలికీ, హంబలి, షాఫీ రెహ్మతుల్లా అలై ఎంతమంది అయితే పెద్ద పెద్ద ఇమాములు ఉన్నారో వారి జీవితాన్ని గురించి ఎప్పుడైనా తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేశామా? ఇమాం షాఫీ రెహ్మతుల్లా అలై, ఇమాం షాఫీ రెహ్మతుల్లా అలై వారు హిజ్రీ శకం 150 సంవత్సరంలో జన్మించారు. ఇమాం మాలిక్ రెహ్మతుల్లా అలై వారు హిజ్రీ శకం 93లో జన్మించడం జరిగింది. అయితే ఇమాం షాఫీ రెహ్మతుల్లా అలై వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇమాం మాలిక్ వద్ద సుదీర్ఘ కాలం వరకు ధార్మిక విద్యను నేర్చుకోవడానికి, ఒక ఆలింగా విద్వాంసుడుగా అవ్వడానికి ఇమాం షాఫీ వారు ఇమాం మాలిక్ వారి వద్ద జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన ఒక గొప్ప పండితుడైపోయాడు, ఒక గొప్ప ఆలిమయ్యాడు. ఆలిమైపోయిన తర్వాత ఇమాం షాఫీ వారు ఇమాం మాలిక్ వారితో అంటున్నారు, అయ్యా నేను ఏ లక్ష్యం కోసం అయితే వచ్చానో ఆ లక్ష్యం ఈరోజు పరిపూర్ణమైపోయింది. నేను ఒక ఆలిమైపోయాను, నేను ఒక పండితుడిని అయిపోయాను. నా తల్లి నా గురించి ఎదురు చూస్తుంటుంది, ఆమె వృద్ధాప్యంలోకి చేరిపోయింది, ఆమె ముసలి ఆవిడ. ఈరోజు నన్ను ఈ యొక్క ఆలింగా చూస్తే ఆమె ఎంతో గర్విస్తుంది, సంతోషపడుతుంది. దయచేసి మీరు నాకు అవకాశం ఇస్తే నేను నా తల్లి దగ్గరికి వెళ్ళిపోతానని ఇమాం షాఫీ వారు ఇమాం మాలిక్ గారితో అనుమతి కోరడం జరిగింది. ఆ తర్వాత ఇమాం మాలిక్ గారు, సరే నువ్వు వెళ్తూ వెళ్తూ నీకు కొన్ని కానుకలు ఇస్తాను, ఆ కానుకలు తీసుకువెళ్ళంటారు. నాకు ఏ కానుకలు వద్దండి, ధర్మం అనే కానుక సరిపోతుంది అంటే లేదు అని బలవంతంగా ఇమాం మాలిక్ వారు ఇమాం షాఫీ గారికి కొన్ని కానుకలు ఇస్తారు. ఏం కానుకలు తెలుసా? 300 జతల బట్టలు పెడతారు, 300 జతల వస్త్రాలు, 2500 దినార్లు, ఆ తర్వాత కొన్ని సరుకులు ఆయనకిచ్చి పంపిస్తారు.
ఇమాం షాఫీ వారు ఆ సరుకులన్నీ తీసుకొని బయలుదేరుతారు. మక్కా శివారుల్లో ఆయన ప్రవేశించగానే కొంతమంది స్త్రీలు వస్తుంటారు. అందులో ఇమాం షాఫీ గారి తల్లి చాలా అలిసిపోయి బాధలో నిరాశలో కనిపిస్తున్నటువంటి ఆ యొక్క ముఖం కనిపిస్తుంది. వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మగారు నేను అని చెప్పగానే ఆ తల్లి తన కుమారుణ్ణి గుండెకు హత్తుకోవడం జరుగుతుంది. ఆ విధంగా తన తల్లి తన విద్వాంసుడైనటువంటి ఆలిమైపోయినటువంటి ఇమాం షాఫీ గారి తల్లి ఇమాం షాఫీని చూసి ఎంతో సంతోషపడి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇమాం షాఫీ గారి తల్లి గారు అంటున్నారు, నిన్ను ఆలిం అవ్వడానికి, నువ్వు ఉన్నత చదువులు చదువుకొని ఆలిం అయిపోవడానికి నిన్ను పంపించానే తప్ప నువ్వు ధనవంతుడై రావడానికి నిన్ను పంపించలేదు. ఏంటి నీ దగ్గర ఈ 300 జతల బట్టలేంటి, ఈ 2500 దినారాల డబ్బులేంటి, ఇంకా ఈ సరుకులేంటి అని అడుగుతారు. లేదమ్మా, నేను ధనవంతుడై డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళలేదు, కానీ ఇమాం మాలిక్ గారు ఇవన్నీ కూడా కానుకలుగా ఇచ్చారంటే వద్దు నాయన, ఈ డబ్బు ఈ సంపాదన ఈ ధనం మనకొద్దు, మనం ధర్మ ప్రచారం ధర్మ సేవ చేయాలి, ఇవన్నీ కూడా అవసరార్థులకు పేదలకు పంచిపెట్టు అని తన తల్లి అంటుంది. అప్పుడు ఇమాం షాఫీ గారు అంటున్నారు, ఇలాంటి సుగుణవంతుడైనటువంటి తల్లి గర్భంలో జన్మించినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను అని ఇమాం షాఫీ గారు ఏం చేశారంటే వెళ్ళి ఆ 2500 దిర్హములు, ఆ 300 జతల వస్త్రాలు, ఆ తర్వాత సరుకులన్నీ కూడా అందరికి ఇస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇమాం షాఫీ గారు ఏం చేశారంటే కేవలం 15 దినార్లు ఆయన తన ఖర్చుల కోసం పెట్టుకుంటారు. ఆ తర్వాత తిరిగి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంటికి చేరుకోగానే ఆ గుర్రం యొక్క మూకుతాడు కింద పడిపోతుంది. అప్పుడు ఒక సేవకుడు ఆ మూకుతాడుని అందించి ఆ ఇమాం షాఫీ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇమాం షాఫీ గారికి ఇవ్వగానే ఇమాం షాఫీ గారి దగ్గర ఖర్చుల కోసం 15 దినాలు పెట్టుకున్నారు కదా, అందులో ఒక 5 దినాలు ఆ వ్యక్తికి ఇవ్వడం ఇమాం షాఫీ గారి తల్లి గారు చూస్తారు. ఏంటి ఇంకా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అనగానే, లేదమ్మగారు, అన్నీ కూడా నేను పేదల్లో అవసరార్థుల్లో పనిచేశాను, ఇప్పుడు కేవలం నా ఖర్చుల కోసం ఈ 15 దినాలు మాత్రమే ఉన్నాయంటే ఇమాం షాఫీ గారి తల్లి గారు ఏమన్నారంటే, ఈ డబ్బు కూడా వద్దు నాయన, ఇది కూడా నువ్వు ఇచ్చేయి అనగానే ఆ 15 దినార్లు ఆ సేవకుడికి ఇవ్వడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. అప్పుడు ఆమె అంటుంది, ఇప్పటి వరకు ఈ 15 దినార్లపై నీకు నమ్మకం ఉండేది, ఇప్పుడు నీకు పూర్తి నమ్మకం అల్లాహ్పై ఉంటుంది. అప్పుడు ఇమాం షాఫీ వారు అంటున్నారు, 2500 దినార్లు అంటే దాదాపుగా మీకు ఒక 15-20 లక్షల సంపద, 300 జతల వస్త్రాలు, ఎన్నో సరుకులు, ఇవన్నీ కూడా పేదల్లో అవసరార్థుల్లో పంచివచ్చిన తర్వాత 15 దినార్లను చూసి తన తల్లిగారు అంటున్నారు, నాయన ఇది కూడా మనకు వద్దంటే అది కూడా త్యాగం చేశారు, ఇచ్చేశారు. అప్పుడు ఇమాం షాఫీ వారు అన్నారు, ఇప్పుడు నాకు ఇంకా భరోసా వచ్చేసింది, ఎందుకంటే ఇక నాకు ఖర్చుల కోసం 15 దినాలు గుర్తురావు, నాకు ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా నన్ను పుట్టించిన అల్లా ఉన్నాడు కదా అనేటటువంటి తవక్కల్, ఈ గట్టి భరోసా అనేది నాకు వస్తుందని ఇమాం షాఫీ గారు ఈ విషయం చెప్తూ, ఇంత గొప్ప తల్లి కడుపులో పుట్టినందుకు నేను గర్విస్తున్నానని ఇమాం షాఫీ రహ్మతుల్లా అలై ఈ విషయం చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. మిత్రులారా, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కాబట్టి, మన చరిత్రలో ఉన్నారు కాబట్టి, ఈరోజు ప్రపంచ మతాలు చూసుకున్నట్లయితే ఈరోజు సెమిటిక్ రిలీజియన్స్, నాన్ సెమిటిక్ రిలీజియన్స్, ఈరోజు పుట్టగొడుగుల మతాలు పుట్టుకొస్తున్నాయి. ఈరోజు ఒక అబ్రహీం మతం అనేసి కొత్త మతం పుట్టుకొచ్చింది, ఉన్న మతాలు చాలా అన్నట్టుగా. కానీ ఇస్లాం ధర్మంలో అల్లాహు అక్బర్. ఈరోజు యూరోపియన్స్ ఈరోజు ఎంతోమంది వారికి ధర్మ సందేశాన్ని ఇవ్వట్లేదు, ఖురాన్ చదువుతున్నారు, ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సీరత్, ఆయన జీవిత చరిత్రకు ఆకర్షితులపై ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తున్నారు. ఎన్నైతే ఒకవైపు ఇస్లాం విమర్శకులు ఇస్లాంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో అంతే వేగంగా ఇస్లాం అనేది పుట్టుకొస్తుంది. ఎందుకంటే అలాంటి గొప్ప ధర్మం ఇస్లాం కాబట్టి. ఈరోజు వారసత్వ పరంగా తల్లిదండ్రులు ముస్లింలే, మనం ముస్లింలే, సాయిబు ఒకటే అన్నట్టుగా మనకు దీని యొక్క ఔన్నత్యం ఏంటో మనకు తెలియట్లేదు. ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని రీసెర్చ్ చేసి సెర్చ్ చేసి శోధించి వస్తున్నారో వారి జీవితాలను ఒకసారి అడగండి మిత్రులారా. అల్లాహు అక్బర్. సుమయ్య రదియల్లాహు అన్హా కలిమా చదివారు, దైవ మార్గంలో షహీద్ అయిపోయారు, చంపేశారు. బిలాల్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిస్థితి ఏమైపోయింది, ఖబ్బాబ్ రదియల్లాహు అన్హు వారు ఏమైపోయారు. ఎంతో మంది సహబాలు విశ్వాస ప్రాతిపదికపై వారిని హత్య చేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 17 సార్లు చంపే ప్రయత్నం చేశారు. అటెంప్ట్ టు మర్డర్ ఏదైతే అంటారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 17 సందర్భాల్లో కుఫారే మక్కా అవిశ్వాసులు బహుదైవోపాసకులు 17 సందర్భాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపే ప్రయత్నం చేశారు. జంగే ఉహద్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దంతము షహీద్ అయిపోయి కింద పడిపోయింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 3 సంవత్సరాలు సంఘ బహిష్కరణ చేశారు. అల్లాహు అక్బర్. తాయిఫ్ పట్టణానికి 52 సంవత్సరాల వయసులో ధర్మ సందేశాన్ని అందజేయడానికి వెళ్ళినప్పుడు 3 మైళ్ళ దూరం వరకు మీరు నేను విశ్వసించే మన ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు
సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రాళ్ల వర్షం కురిపించి రక్తసిక్తమైపోయారు. హర్నే మనాజిల్ అనే ప్రదేశాన్ని చేరుకున్న తర్వాత పర్వతాల దూత వచ్చేసి, ఓ ప్రవక్త మీరు ఆజ్ఞాపించండి, ఈ 2 కొండల మధ్య త్రుటిలో నలిపేసి వీరిని నాశనం చేస్తానంటే, వద్దండి, నేను విశ్వ కారుణ్యమూర్తిగా పంపబడ్డానే తప్ప వీళ్ళని వినాశనం చేయడానికి కాదని చెప్పినటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, జగద్గురువు, కరి కంబలిధారి, హరిత గుమ్మటవాసి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతి. ఎంతో మంది ప్రవక్తలు పరితపించారు, మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతిలో పుట్టాలి అని. అలాంటి ఉమ్మతిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని నన్ను పుట్టించాడు. చిన్న చిన్న విషయాలకి ఈరోజు విభేదించుకుంటున్నాం. మీరు వేరు, మేము వేరు, మీ జమాత్ వేరు, మా జమాత్ వేరు, వీరంటే మాకు పడదు, వానంటే ఏంటండి. ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉంది చూడండి. చిన్న చిన్న విషయాలు, దీన్ని ఫురూయి మసాయిల్ అంటారు. అకీదాపరమైన విషయాలు కాదు. ఏ ముస్లిం కూడా షిర్క్ చేయడు. కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి ఏ ముస్లిం కూడా అల్లాతో పాటు వేరొకరు కూడా దేవుడేనండి ఏ ముస్లిం కూడా చెప్పడు. కొన్ని విషయాల్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 జమాతుల మధ్య ఫైట్ జరుగుతుంది. ఏ విధంగానైతే ఎలక్షన్స్ ముందు ఇక్కడ ఒక పార్టీ వారు ఇంకో పార్టీపై ఏ విధంగానైతే ఫైట్ చేసుకుంటారో అలాంటి పరిస్థితులు ఈరోజు అధ్వానంగా మన సమాజాన్ని, ముస్లిం సమాజాన్ని పట్టి పీడుస్తున్నాయి. సోదరులారా, మనము మన యొక్క ఉలమాలు ఎవరైతే ఉన్నారో, మన యొక్క ముహద్దీస్ ఎవరైతే ఉన్నారో, తాబయిన్ ఎవరైతే ఉన్నారో, తాబయి ఉన్నారో, వారి జీవితంలో ఉన్నటువంటి ఆదర్శాన్ని ఒక్కసారి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక చిన్న విషయం చెప్తాను. షబ్బే ఖదర్ 27th రమదాన్. షబ్బే ఖదర్ అనగానే మనము రమదాన్ చివరి రాత్రుల్లో మనం ఏం చేస్తుంటాం, ఎక్కువగా జాగారం చేసే ప్రయత్నం చేస్తాం. ఎన్ని రోజులు జాగారం చేయాలి? ఒకరోజు విడిచి ఒకరోజు, అంటే బేసి సంఖ్యలో 5 రాత్రులు మనం జాగారం చేస్తాం. ఉలమాలు చెప్పే విషయం ఏంటంటే, ఈ 5 రాత్రులు కూడా మీరు జాగారం చేయాలండి. ఆ 5 రాత్రుల్లో ఏదో ఒక రాత్రి షబ్బే ఖదర్ అయి ఉంటుంది. మనం ఏం చేసుకున్నాం, ఒక రాత్రి మనము కేటాయించుకున్నాం, మిగతా రాత్రులు నిద్రపోతున్నాం. అలా చేయకూడదు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి షబ్బే ఖదర్ ఏ రోజో తెలుపబడింది వహీ ద్వారా. ప్రవక్త వారు ఏం చేశారంటే, నా ఉమ్మత్కి ఏంటి 1000 నెలల పుణ్యము, అంటే 1000 నెలల కంటే శ్రేష్టమైనటువంటి ఆ రోజు, ఆ రాత్రి ఏంటి షబ్బే ఖదర్. ఈ విషయం చెప్పాలని ప్రవక్త వారు బయలుదేరారు. ఇంటి నుండి బయలుదేరుతుంటే 2 ముస్లింలు గొడవ పడుతున్నారు, దెబ్బలాడుకుంటున్నారు, వాగ్వివాదం పడుతున్నారు. ప్రవక్త వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఎందుకు బాబు, ఎందుకు మీరు ముస్లింలు, మీరు విశ్వాసులు ఎందుకు ఈ గొడవ పెట్టుకున్నారని ప్రవక్త వారు రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అంతలోనే షబ్బే ఖదర్ ఎప్పుడో మర్చిపోయారని సహీ హదీస్ చెప్తుంది. ఇది అంటే ప్రవక్త వారు షబ్బే ఖదర్ యొక్క ఆ ఘనమైన రాత్రి ఎప్పుడో చెప్పడానికి బయలుదేరారు. మార్గ మధ్యంలో 2 ముస్లిములు గొడవ పడుతున్నారు. ఆ గొడవలో రాజీ కుదిర్చే ప్రయత్నంలో ప్రవక్త వారు మర్చిపోయారు. అల్లాహు అక్బర్. అంటే ముస్లింలు గొడవ పడితే అల్లా యొక్క కారుణ్యం అనేది దూరం అయిపోతుంది. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, నిజంగా చెప్పాలి అంటే ఈరోజు మన పరిస్థితి ఎలా అంటే, ఉదాహరణ చూడండి, అరే మా జమాత్తో సంబంధం లేదండి మనం అనుకుంటున్నాం. కానీ పరిస్థితి భవిష్యత్తులో ఇప్పుడైనా మనం ఒక త్రాటిపై రానట్లయితే, మనం నిజంగా ఈ జమాతులు కూడా పక్కన పెట్టేసి మనం కొన్ని విషయాల్లో మన ముస్లింలంతా ఏక త్రాటిపై రానట్లయితే పరిస్థితి ఎలా ఉందంటే, ఉదాహరణ చెప్తాను. మీరు ఎప్పుడైనా చికెన్ సెంటర్కి వెళ్ళారనుకోండి, చికెన్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ బాయిలర్ కోళ్ళు ఉంటాయి. మీరు వెళ్ళారు, బాబు మాకు 1 కేజీ చికెన్ కావాలంటే ఆ జాలి నుండి, ఆ పింజరం నుండి అతడు చేయి పెట్టి ఒక కోడిని బయటికి లాగుతాడు. లాగిన తర్వాత దాన్ని బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని హలాల్ చేయడం జరుగుతుంది. మిగతా కోళ్ళు ఏమనుకున్నాయంటే, ఆ కోడి పోయింది కదా మాకు సంబంధం ఏముందని మిగతా కోళ్ళు అనుకున్నాయి. కానీ మిగతా మరో కస్టమర్ వచ్చేసి నాకు 1 కేజీ కావాలంటే మళ్ళీ చేసినప్పుడు ఇంకో కోడి దొరుకుతుంది. అవునా కదా? ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, మన పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే, నాకేం నష్టం లేదండి, మేము చాలా హ్యాపీగా ఉన్నామని మనం అనుకున్నాం. కానీ ఖురాన్ అంటుంది, వత్తఖూ ఫిత్నతల్ లా తుసీబనల్లదీన జలము మిన్కుమ్ ఖాస్సా వఅలము అన్నల్లాహ షదీదుల్ ఇఖాబ్. సూరా అన్ఫాల్ సూరా నంబర్ 8 ఆయత నంబర్ 27లో, ఓ విశ్వాసులారా, ఆ ఉపద్రవం నుండి మీరు భయపడండి. ఆ ఉపద్రవం మీలో పాపం చేసిన వారికే పరిమితమై రాదు. ఆ పాపాన్ని చూస్తూ ఎవరైతే సహిస్తారో వారు కూడా ఆ పాపంలో భాగమైపోతారు. అల్లాహు అక్బర్. మా పక్కవాడు షిర్క్ చేస్తున్నాడు, మా పక్కవాడు వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, మా పక్కవాడు వ్యభిచారం చేస్తున్నాడు, మా పక్కవాడు ఇంకేదో అశ్లీల కార్యక్రమాలు చేస్తున్నారు, మాకేంటండి అంటే ఇస్లాం అంటుంది, నువ్వు శ్రేష్ఠ సమాజం, కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్, ప్రపంచ మానవుల కోసం
ఉనికిలోకి తీసుకురాబడినటువంటి సమాజం అయ్యా మీరు ప్రపంచానికి లీడర్స్. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ వైన్ షాప్ ఉండకూడదు, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ వడ్డీ వ్యాపారాలు విచ్చలవిడిగా జరగకూడదు, మీరు ఎక్కడైతే ఉంటారో అశ్లీల కార్యకలాపాలు జరగకూడదు, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ శాంతి భద్రలతో ఒక సమాజాన్ని స్థాపిస్తే మీరు ముస్లింగా పరిగణించబడతారు. కాబట్టి మిత్రులారా, చిన్న చిన్న విషయాల్లో విభేదాల్లో పడిపోకుండా మనం కలిసికట్టుగా ఒక త్రాటిపై ఉంటేనే భవిష్యత్తులో ఇస్లాంపై ఎవరైతే బురద జల్లుతున్నారో వారందరికీ కూడా మనం సమాధానం ఇవ్వచ్చు. అలా కాకుండా ఈరోజు మనం చూస్తున్నాం, ముక్కోటి దేవి దేవతలు నమ్మేటటువంటి వారిలో ఐక్యత ఉంది, ముగ్గురు అని చెప్పేటటువంటి వారిలో ఐక్యత ఉంది, ఒక్కడే దైవం ఉన్న అనేటటువంటి వారు ఎందుకు ఒకటి కావట్లేదు, ఎవరికి అర్థం కానటువంటి ఒక అంతరార్థంగా మిగిలిపోయింది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన అంతరాత్మను పరిశీలించుకోవాలి మిత్రులారా. అయితే ముహద్దిసీన్లు ఎవరైతే ఉన్నారో, తాబైన్లు ఎవరైతే ఉన్నారో, తబ్బతాబైన్లు, వీరి గురించి మనం ఎందుకు చేర్చుకుంటున్నాం? ఈరోజు మన టాపికే మహనీయుల మాట స్వర్గానికి బాట. నేను చెప్పాను ఇమాం షాఫీ రహ్మతుల్లాహి అలైహి వారి గురించి, అదేవిధంగా ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహ్మతుల్లాహి అలైహి వారు. హనఫీ, మాలికీ, హంబలి, షాఫీ అని అనుకుంటున్నాం కదా. ఎప్పుడైనా వీరి జీవితాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశామా? ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహ్మతుల్లాహి అలైహి వారు హిజ్రీ శకం 164లో జన్మించారు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారు ఆయన బగ్దాద్లోని గజా అనే పట్టణంలో జన్మించారు. చిన్నప్పుడే తన తండ్రి గారు చనిపోయారు. అప్పుడు తన తల్లి ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మక్కాకు తీసుకురావడం జరిగింది. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారిని చదివించడానికి తల్లి వద్ద డబ్బులు లేవు, సంపాదన ఏమీ లేదు. ఏం చేయాలి? కేవలం ఒకే ఒక దుప్పటి, ఆ దుప్పట్లో తన తల్లి కప్పుకునేది. ఆ దుప్పటిని అమ్మి మరి ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారిని ఒక విద్వాంసుడిగా, ఒక ధార్మిక ఆలింగా తీర్చిదిద్దడానికి తాను కప్పుకుంటున్నటువంటి ఒకే ఒక దుప్పటిని కూడా అమ్మేసి ధర్మం యొక్క సేవ చేయాలి, ధర్మ ప్రచారం చేయాలి, ఆలిమ వలన సుపుత్రుడు అనేసి తన తల్లి చేసినటువంటి త్యాగం కారణంగా ఈరోజు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారు, ఆయన యొక్క జీవితం అనేది మనకి ఈరోజు ఆదర్శంగా కనిపిస్తుంది. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారు తెలియస్తున్నారు ఆ విషయం ఏంటంటే, నా తల్లి గారు ఏం చేశారంటే, మేము రాత్రి పడుకున్న తర్వాత నా తల్లి వేకోజామునే ఫజర్ నమాజ్ కంటే ముందే, అంటే తహజ్జుద్ సమయంలో నా తల్లి నన్ను వేకోజామునే మేల్కొలిపేది. ఆ తర్వాత చలికాలం వేడి నీళ్లు పెట్టేది వజూ చేసుకోవడానికి. ఆ తర్వాత నేను నా తల్లి వజూ చేసుకున్న తర్వాత మేము సుదీర్ఘంగా దైవ ఆరాధనలో లీనమైపోయేవారం. ఆ విధంగా మేము తహజ్జుద్ నమాజ్ చేసుకున్న తర్వాత మజీదు నుండి ఒక పిలుపు వినిపించేది, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎప్పుడైతే అల్లాహు అక్బర్ అనేటటువంటి ఫజర్ అజాన్ అనేది వినిపిస్తుందో అప్పుడు వెంటనే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారి యొక్క తల్లి తన కుమారుడు, చిన్నతనమైనటువంటి కుమారుని యొక్క చెయ్యి పట్టుకొని, వ్రేలు పట్టుకొని మజీదు వరకు తీసుకెళ్ళేది. ఎందుకంటే మజీదు దారి వెళ్ళడానికి సరిగ్గా ఉండేది కాదు, చీకటిగా ఉండేది. నమాజు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ని మజీదులో వదిలేసి తల్లి మాత్రం మజీదు గుమ్మ ముందు, ద్వారం ముందు నిలబడేది. నమాజు తర్వాత ఆ బాబు చెయ్యి పట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేది. అల్లాహు అక్బర్. ఇలాంటి త్యాగాలు వాళ్ళ యొక్క తల్లిలో, తండ్రుల్లో ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆనిముత్యాలు, అలాంటి ముహద్దీసులు ఈరోజు మన ముందు ఉన్నారు. అల్లాహు అక్బర్. ఆ విధంగా ఆయన గొప్ప పండితుడైపోతాడు, గొప్ప విద్వాంసుడైపోతాడు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారు. ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారు మంచి విద్వాంసుడైపోయి, ఒక ఆలిమైపోయి ధర్మబోధ చేయడానికి మారుమూల ప్రాంతాలకు వెళ్తుంటారు. అలా ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక మసీదులో అయినా ధర్మబోధన చేశారు. రాత్రి అయిపోయింది. ఈరోజు మనకు వెళ్ళడానికి మంచి మంచి బండ్లు ఉన్నాయి, 2 వీలర్స్ ఉంది, 4 వీలర్స్ ఉన్నాయి, ఓలా యాప్ ఉంది, ఇంకేవే ఉన్నాయి కదా. అలా ఆ రోజుల్లో ఉండేవి కాదు కదా. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారు ధర్మబోధ చేసిన తర్వాత చీకటి పడిపోయింది. ఆయన అంటున్నారు, నేను ఈ రాత్రి ఇక్కడే ఆగిపోతాను, ఇక్కడ బసా చేసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అంటే ఆ ప్రజలు అన్నారు, లేదండి ఇక్కడ అవకాశం లేదు, మీరు బసా చేయలేరు, రాత్రి ఇక్కడ ఉండలేరు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారు అంటున్నారు, కనీసం ఎక్కడైనా ఉండేటటువంటి అవకాశం అన్నా మీరు కల్పించండి అంటే వారు ఆ విషయం చెప్తున్నప్పుడు అక్కడి నుండి ఒక వ్యక్తి రొట్టెలు తయారు చేసి అమ్ముకునేటువంటి వ్యక్తి యొక్క చెవిలో విషయం పడుతుంది. అతడు అంటాడు, నేను మీకు ఆతిథ్యం ఇస్తాను, ఈరోజు మీరు మా ఇంటికి రండి అనేసి ఆ రొట్టెలు తయారు చేసి అమ్మేటటువంటి వ్యక్తి ఇమాం అహ్మద్ బిన్ హంబల్ని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆతిథ్యం ఇస్తారు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారు కూర్చొని ఉంటారు. ఈ రొట్టెలు తయారు చేసి అమ్మేటటువంటి వ్యక్తి రొట్టెలు చేస్తున్నాడు. ఒక్కొక్క రొట్టె చేస్తున్నాడు, పేనంపై వేసే ముందు అతడు ఏమంటున్నాడంటే అస్తగ్ఫిరుల్లా అని చదువుతున్నాడు. ఒక రొట్టె చేస్తున్నాడు, అస్తగ్ఫిరుల్లా అంటున్నాడు. మాటి మాటికి అస్తగ్ఫిరుల్లా అని ఎందుకు అంటున్నారని అప్పుడు
ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారు ఆ రొట్టెలు తయారు చేసి అడుగుతున్నాడు, ఏంటయ్యా ఒక్కొక్క రొట్టె చేస్తున్నావు, అస్తగ్ఫిరుల్లా ఓ అల్లా నన్ను క్షమించు, ఓ అల్లా నన్ను క్షమించు అంటున్నావు, వాస్తవంగా ఈ అస్తగ్ఫిరుల్లా ద్వారా నీకు ఏదైనా లాభం జరిగిందా అని అడుగుతున్నారు. అప్పుడు ఆ రొట్టెలు అమ్మేటటువంటి వ్యక్తి అంటున్నాడు, మనం కూడా బిజినెస్లో చాలా సమస్యలు మనకు ఉంటాయి కదా, ఇంటి సమస్యలు, బయటి సమస్యలు, చాలా సమస్యలు ఉంటాయి. అప్పుడు అస్తగ్ఫిరుల్లా ఎక్కువగా చదవాలి. అస్తగ్ఫిరుల్లా ఒక లాభాన్ని ఆయన చెప్తాడు ఆ రొట్టెలు తయారు చేసే వ్యక్తి. ఓ సోదరాన్ని నేను చెప్పాలి, నేను పేదవాడిగా ఉన్నప్పుడు ఎక్కువగా అస్తగ్ఫిరుల్లా 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 అని చదువుతూ ఉండేవాడిని. అల్లా నన్ను ఎంత ధనికుడిగా చేశాడంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని లెక్క పెట్టుకునే సమయం కూడా నా దగ్గర లేదు, అన్ని డబ్బులు ఉన్నాయి, అంత ధనవంతుడు నేను అయిపోయాను ఈ అస్తగ్ఫిరుల్లా చదివిన కారణంగా. ఈ అస్తగ్ఫిరుల్లా చదివిన కారణంగా నేను ధనవంతుని అయిపోయాను. కానీ నాది ఒకే ఒక కోరిక మిగిలిపోయి ఉంది. ఆ ఒక్క కోరిక ఎప్పుడు నెరవేరుతుందో అని నేను ఎదురు చూస్తున్నాను. ఆ ఒక్క కోరిక ఏంటంటే, ఒక వ్యక్తి ఇమాం అహ్మద్ బిన్ హంబల్ అనే ఒక విద్వాంసుడు ఉన్నాడంట, చాలా పెద్ద విద్వాంసుడు, ధర్మ పరిజ్ఞానం తెలిసినటువంటి విద్వాంసుడు. ఆ వ్యక్తిని నా జీవితంలో ఒక్కసారైనా చూడాలి, ఒక్కసారైనా కలవాలి అనేటువంటి ఒక కోరిక మిగిలిపోయింది. ఆ కోరిక కోసమే నేను అస్తగ్ఫిరుల్లా చదువుతున్నానంటే అప్పుడు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ అంటారు, ఏ ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గురించి చెప్తున్నావు, నేనే ఆ వ్యక్తిని. ఈరోజు ఇంటి నుండి బయలుదేరాను, బహుశా నిన్ను కల్పించడానికే దైవ దూతల ద్వారా నన్ను ఇక్కడికి దిశ చూపిస్తూ మీ ఇంటికి తీసుకొచ్చాడేమో అల్లా సుబ్హానహు వ తఆలా అని ఇమాం అహ్మద్ బిన్ హంబల్ చెప్పగానే ఆ వ్యక్తి ఆనంద భాష్పాలతో ఆలింగనం చేసుకొని అమితాశ్చర్యంతో అల్లాహు అక్బర్ అస్తగ్ఫిరుల్లా యొక్క లాభం మరోసారి ఆయన అక్కడ చూడడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. కాబట్టి మిత్రులారా, మన జీవితంలో అస్తగ్ఫిరుల్లా అనేది చిన్న పదం, ప్రతి సందర్భంలో కూడా అస్తగ్ఫిరుల్లా చదవాలి, జికర్ చేయాలి. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్, సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లా, ముహమ్మదు రసూలుల్లా. కలిమాలు చదువుతూ ఉండాలి. ఏకాంతంగా ఉండడం శైతాన్ అని చెప్పారు ప్రవక్త వారు. ఈరోజు ఎక్కువగా ఎటు చూసినా మనకు పాటలు వినిపిస్తున్నాయి, ఇండ్లలో పాటలు ఎటు చూసినా, ఏ స్టేట్స్లో చూసినా, ఎక్కడ చూసినా ఈరోజు ఆ పాటలు, ఆ మ్యూజిక్, అవన్నీ కూడా బూతు సాహిత్యం ఇంట్లో చూస్తున్నారు. ఏ విషయం అన్నా మొన్నటి వరకు కూడా బాహుబలి బాహుబలి అన్నారు. ఈ విధంగా దేని గురించో మాట్లాడుకున్నా తప్ప మన యొక్క ప్రవక్త వారి గురించి, సహబాల గురించి, దీని గురించి, ఖురాన్ గురించి, దువాల గురించి, నమాజ్ గురించి, తహజ్జుద్ గురించి ఎప్పుడైనా చర్చించుకున్నామా? ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి నేనే పీకల వరకు మునిగిపోయి ఉన్నాను, పక్కోడు ఏం చేస్తున్నాడో నాకు ఇంట్రెస్ట్గా ఉంటే నా వినాశనం నాతోనే మొదలవుతుంది, ఈ విషయాలతోనే మొదలవుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పారు పెద్దలు. కాబట్టి మనం మన అంతరాత్మని మనం పరిశీలించుకోవాలి. మనం ప్రక్షాళన ఇస్తగ్ఫార్ అనేది చదవాలి. ఇస్తగ్ఫార్ యొక్క లాభం ఏందో మీ ముందు నేను తెలియజేశాను. అలాగే అబూ హనీఫా రహ్మతుల్లా అలైవారు, అబూ హనీఫా రహ్మతుల్లా అలైవారు ఎప్పుడు జన్మించారో ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశామా? అబూ హనీఫా రహ్మతుల్లా అలైవారు హిజ్రీ శకం 80వ సంవత్సరంలో జన్మించారు. అంటే ఇప్పుడు ఎంతమంది అయితే పేరు చెప్పానో అంత వారందరికంటే ముందు జన్మించినటువంటి వ్యక్తి అబూ హనీఫా రహ్మతుల్లా అలైవారు. అబూ హనీఫా రహ్మతుల్లా అలైవారి గురించి ఏమంటారంటే, ధార్మికతకు ఆయనతో సరిపడేవారు ఎవరు లేని చెప్తారు. అంత జ్ఞానం కలిగినటువంటి వారు అబూ హనీఫా రహ్మతుల్లా అలైవారు. ఆయన ఏ విధంగా వ్యాపారం చేసేవారు, ఆయన యొక్క తఖ్వా ఏంటంటే, ఒకసారి అబూ హనీఫా రహ్మతుల్లా అలైవారు ఏం చేశారంటే, తన యొక్క వ్యాపార భాగస్వామి వద్దకు కొన్ని వ్యాపార సామాగ్రి పంపించారు. అందులో ఒక వస్త్రం చినిగిపోయి ఉంది. ఈ చినిగిపోయినటువంటి వస్త్రము అమ్మేటప్పుడు ఇది చినిగిపోయిందని ఇందులో ఉన్నటువంటి లోపం చూపించి మరి నీవు అమ్మాలి అని ఇమాం అబూ హనీఫా గారు చెప్పారు. కానీ తనతో పాటు ఉన్నటువంటి పార్ట్నరు, వ్యాపార భాగస్వామి ఆ విషయాన్ని మర్చిపోయి అతడు ఆ లోపాన్ని చెప్పకుండానే ఆ వస్త్రాన్ని అమ్మేశాడు. ఆ తర్వాత ఎవరికి అమ్మాడో కూడా అతడు మర్చిపోయాడు. తర్వాత ఏమైపోయింది, ఈ విషయం ఎప్పుడైతే అబూ హనీఫా గారికి తెలిసిందో అబూ హనీఫా గారు చాలా బాధపడ్డారు. ఎంతగా బాధపడ్డారు అంటే, అబూ హనీఫా గారు ఆ రోజు ఆ వస్త్రాల్లో అమ్మగా వచ్చినటువంటి లాభాన్ని అంతా కూడా పేదలకు పనిచేశారు. అల్లాహు అక్బర్. వారి విశ్వాసం ఎలాంటి విశ్వాసం అండి! అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అల్హమ్దులిల్లాహ్ ఈరోజు మన చరిత్రలో ఒక విశ్వాసులుగా, ఒక ముహద్దీసులుగా, ఒక తాబయిలుగా, ఒక తబ్బతాబయిలుగా, ఒక ఆలిములుగా, ఒక ఫాజీలుగా, ఒక హాఫీజులుగా, ఒక ముఫ్తీలుగా ఈరోజు మన చరిత్రలో మన ఇస్లాం దీంట్లో ఉన్నారంటే ఎంత గొప్ప వ్యక్తులండి! ఒక్కసారి మీరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రులారా. అదేవిధంగా పూర్వం మనము వారి యొక్క విశ్వాసుల యొక్క ప్రస్తావన చూసినట్లయితే మీరు చాలా సందర్భాల్లో మాలిక్ బిన్ దినార్ రహ్మతుల్లా అలైహి వారి గురించి విని ఉంటారు. ఎవరు మాలిక్ బిన్ దినార్? మనకు కేరళ రాష్ట్రం ఉంది. మన భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం కేరళ. కేరళలో క్యాలికట్ ఉంది. క్యాలికట్ నుండి 200 కిలోమీటర్ దూరంలో కొడంగ్లూరు అనేటటువంటి ప్రాంతం ఉంది.
అక్కడ ఒక మసీదు నిర్మించబడి ఉంది. ఆ మసీదుపై ఒక బోర్డు ఉంటుంది, ద ఫస్ట్ మాస్క్ ఇన్ ఇండియా. భారతదేశంలో కట్టబడినటువంటి మసీదుల్లో మొట్టమొదటి మసీదు. ఆ రోజు ఈ ఫస్ట్ మసీదుకి నాంది పలకడం జరిగింది కొడంగళూరులో. అక్కడ మాలిక్ బిన్ దినార్ రహమతుల్లాహి వారి యొక్క సమాధి అనేది ఆ మసీదు దగ్గర అక్కడ మనకు కనిపిస్తుంది. ఈయన ఎవరు? ఈయన ఒక తాబై. ఈయన ఏం చేశారంటే మాలిక్ బిన్ దినార్ వారి యొక్క గురించి ఇతర ప్రసంగాల్లో నేను తెలియజేశాను. ఆయనకు సంబంధించిన ఒక చిన్న విషయం ఏంటంటే, మాలిక్ బిన్ దినార్ రహమతుల్లాహి అలైహి వారి ఇంటి పక్కన ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఏం చేశారంటే మరణశయ్యపై ఉన్నప్పుడు చావు బ్రతుకుల మధ్య అతడు కలవరిస్తున్నాడు, పెడబొబ్బలు పెడుతున్నాడు. 2 అగ్నిపర్వతాలు అంటున్నాడు. మాలిక్ బిన్ దినార్ రహమతుల్లాహి అలైహి వారు అతన్ని అంటున్నారు, ఏంటయ్యా నువ్వు మరణశయ్యపై ఉన్నావు, చావుకు దగ్గరలో ఉన్నావు, 2 అగ్నిపర్వతాలని ఎందుకు నువ్వు అరుస్తున్నావు అంటే అతడు సమాధానం ఇస్తున్నాడు, నేను ఏదైనా ప్రజలకు ఇచ్చేటప్పుడు ఒక పాత్రలో, తీసుకునేటప్పుడు మరో పాత్రలో, తూనికల్లో కొలతల్లో నేను మోసానికి పాల్పడేవాన్ని. ఆ మోసం కారణంగా ఈరోజు 2 అగ్నిపర్వతాలు నన్ను వెంటాడుతున్నాయి అని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశాడు, తూనికల్లో కొలతల్లో మోసానికి పాల్పడకండి, ఆ జాతులు వినాశనానికి గురైపోయాయి. ఏ జాతుల్లో అయితే తూనికల్లో కొలతల్లో మోసం చేశారో. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఆ జాతి వినాశనానికి గురైపోతుంది. ఏ జాతిలోనైతే అశ్లీలము విపరీతంగా పెరిగిపోతుందో ఆ జాతిలో తాఊన్ ప్రవేశిస్తుంది. తాఊన్ అంటే ఏంటి? వారికి ముందు లేనటువంటి రోగాలు వీరికి సంభవిస్తాయి. అల్లాహు అక్బర్. ఏ జాతి అయితే తూనికల్లో కొలతల్లో మోసానికి పాల్పడుతుందో 3 ప్రమాదాల్లో చిక్కుకుంటుంది. ఆ ప్రమాదాలేంటి? ధరలు విపరీతంగా పెరిగిపోతాయి, కరువు ఏర్పడుతుంది, వారు ఓటు వేసి ఎన్నుకున్నటువంటి నాయకులే వారిపై దౌర్జన్యం చేస్తారని ప్రవక్త చెప్పారు. అల్లాహు అక్బర్. ఏ జాతిలోనైతే తూనికల్లో కొలతల్లో దగా, కుట్రలు, మోసాలు జరుగుతాయో ఆ జాతిపై ఈ 3 శిక్షలు అవతరిస్తాయని ప్రవక్త వారు 1400 సంవత్సరాల క్రితం చెప్పారు. ఆ 3 శిక్షలు ఏంటండి? ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఈరోజు నాకంటే ఎక్కువ మీకు తెలుసు ధరలు ఏ విధంగా పెరిగిపోయావు. రెండోది ఏంటి? కరువు వాటిల్లుతుంది. ఈరోజు కరువు కూడా ఎలా ఉందో మీకు తెలుసు. మూడో విషయం, వారు ఎన్నుకున్న నాయకులే వారిపై దౌర్జన్యం చేస్తారు. అల్లాహు అక్బర్. నేటి 1400 సంవత్సరాల క్రితం మహనీయ ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం తెలియజేశారు. కాబట్టి తూనికల్లో కొలతల్లో మోసానికి పాల్పడితే చావు కంటే ముందే మీకు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది అని దైవ ప్రవక్త చెప్పారు. మనిషి, ఒక విశ్వాసి మనిషి చేసేటటువంటి 2 తప్పులకు దైవం ఈ ప్రపంచంలోనే శిక్ష విధిస్తారని చెప్పారు ప్రవక్త వారు. మనిషి, ఒక విశ్వాసి చేసే 2 పాపాలకు ప్రపంచంలోనే శిక్ష పడిపోతుంది. ఆ 2 పాపాలేంటి? ఒకటి, తల్లిదండ్రులకు అవిధేయత చూపేవాడు. ఏ వ్యక్తి అయితే తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తాడో, నెగ్లెక్ట్ చేస్తాడో, వారి హక్కులు వారికి ఇవ్వడో, వారిపై దౌర్జన్యం చేస్తాడో అలాంటి వ్యక్తి చావు కంటే ముందు అతనికి ఇక శిక్ష పడిపోతుందని కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇక 2 వ్యక్తి ఎవరు? ఇతరులపై దౌర్జన్యం చేసేటటువంటి వ్యక్తి. ఈ 2 వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు శిక్ష అనేది ఇక్కడే పడిపోతుందని మహనీయ ముహమ్మదు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదరులారా. కాబట్టి ఇలాంటి పాపాల నుండి మనం బయటపడాలి. ఇలాంటి ఒక విశ్వాసిగా మనం 5 పూటలు నమాజ్ చేసుకుంటున్నాం, అజాన్ అవుతుంది, టోపీ ఉంది, గడ్డం ఉంది, నమాజ్ చేసుకుంటున్నాం. హైదరాబాద్లో ఒక సామెత అంటారనమాట, దిన్ తమాం అల్లా మీటర్ ఖుల్లా అంటారు. హైదరాబాద్లో మీకు ఉర్దూ తెలిసిన వారికి తెలిసిపోయి ఉంటుందన్నమాట. ఓల్డ్ సిటీలో ఎక్కువగా ఏంటంటే కరెంటు అవన్నీ పెడుతుంటారు కదా, దిన్ తమాం అల్లా రాత్ మీటర్ ఖుల్లా అంటారు అనమాట. కాబట్టి ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల ఏంటంటే, ఇప్పుడు నేను టోపీ గాడి పెట్టేసేసుకొని 5 పూట నమాజ్కి వెళ్ళిపోతాను, ఇక్కడికి వచ్చేసి మొబైల్ మార్కెట్లో ఆ మొబైల్లో ఉన్న లోపాన్ని చెప్పకుండా మోసం చేసి మొబైల్ అమ్మేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఏదైతే తూకం పెట్టుకున్నానో కింద ఒక ½ కేజీ ఆల్రెడీ ముందు సెట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకేంటంటే మన యొక్క సోదరులు చదువురాని వారిపై తప్పుడు ధృవపత్రాలను సృష్టించేస్తున్నాను. ఇక ఏదైతే తప్పులు మనం చేసుకున్నామో 5 పూటలు నమాజ్ చేసుకున్నాం కదా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, మీ నమాజు ద్వారా మీలో మార్పు రావాలి, అశ్లీల పనులకు, చెడు కార్యాలకు దూరంగా ఉండాలని నమాజ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధిగా చేశాడు. మజీదులో కూర్చొని గలత్ నైబోల్నా బావా అంటారు. తప్పు చెప్పకూడదండి, మాట్లాడకూడదు అంటే మజీదు బయటకు వచ్చిన తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. అలాంటి నమాజ్ ఏ విధంగా అంగీకరించబడుతుంది? కాబట్టి వ్యవహారాలలో
వ్యవహార లావాదేవీలలో ఎవరైనా మోసం చేయడం, కుట్రపూరితంగా ఈరోజు ఒకరిపై నిందలు వేయడం, అభాండాలను సృష్టించడం, గీబత్, చాడీలు. ప్రవక్త వారు ఏం చెప్పారు? అన్ హుదైఫా బిన్ యమాన్ రదియల్లాహు అన్హు ఖాల్ ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం లా యద్ఖులల్ జన్నత ఖత్తాతున్. చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు అని ప్రవక్త చెప్పారు. పూర్వం ఏంటంటే సోధర్మంలో ఒక చోట కూర్చుంటే చాడీలు చెప్పుకునేవారు. ఈరోజు ఈ రికార్డ్ని పురుషులు బ్రేక్ చేసేశారు. పురుషులు మసీదులో కూర్చున్నా నలుగురు కూర్చుంటే 5వ వ్యక్తి గురించి చాడీలు చెప్తున్నారు. 5 వ్యక్తులు ఉంటే 6వ వ్యక్తి గురించి, 10 ఉంటే 11వ వ్యక్తి గురించి. ప్రవక్త వారు చెప్పారు, చాడీగొట్టులుగా వ్యవహరించేవాడు స్వర్గంలో ప్రవేశించడు అని దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త వారు అన్నారు, ఏమన్నారు? ఏ వ్యక్తి అయితే తన 2 తొడల మధ్య ఉన్నటువంటి వస్తువుని 2 దవడల మధ్య ఉన్నటువంటి వస్తువు యొక్క హామీ నాకు ఇచ్చినట్లయితే, జమానత్ ఇచ్చినట్లయితే స్వర్గం యొక్క జమానత్ నేను అతనికి ఇస్తానని చెప్పారు. అల్లాహు అక్బర్. మీకు స్వర్గం వెళ్ళడానికి ప్రవక్త వారు గ్యారంటీ అంటున్నారు. ఈ 2 విషయాల పట్ల జాగ్రత్త వహించండి. వాస్తవం ఒక వ్యక్తి ఈ 2 విషయాల వల్ల వినాశనానికి గురైపోతున్నాడు. ఈ విధంగా ఇలాంటి సరైనటువంటి శిక్షణ, సంస్కారము, ధార్మికపరమైనటువంటి నాలెడ్జ్ లేని కారణంగా ఈరోజు చాడీలు, గీవత్ అనేది మన సమాజంలో ఏ విధంగా ఉన్నాయంటే, చాడీల గురించి 2 గంటలు మాట్లాడేవాడు కూడా చాడీలకు అతీతంగా లేడు, చాడీలు చెప్తుంటాడు. అలాంటి స్థాయిలో, ఆ స్థాయిలో ఈరోజు చాడీలు అనేవి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ చాడీల కారణంగా ప్రవక్త ఏం చెప్పారు? సమాధి నుండి శ్మశానం నుండి వెళ్తున్నారు. 2 వ్యక్తులకి సమాధిలో శిక్ష, ఖబర్లో అజాబ్ జరుగుతుందన్నారు. ఆ 2 ఏదో పెద్ద పాపం చేసి శిక్షను అనుభవించట్లేదు. ఆ 2లో ఒక వ్యక్తి చాడీలు చెప్పేవాడు, మరో వ్యక్తి ఎవరంటే అతడు మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు చాటుగా ఉండేవాడు కాదు. ఆ మూత్ర విసర్జన చినుకులు అతనిపై పడేది, అతడు పరిశుభ్రంగా ఉండేది కాదు. ఈ 2 కారణాల వల్ల ఆ వ్యక్తులు ఖబర్లో శిక్ష అనుభవిస్తున్నారు. అల్లాహు అక్బర్. మిత్రులారా, ఆ సమాధి శిక్షలు ఎలా ఉంటాయి? ప్రవక్త వారు చెప్పారు, అందులో జరిగే ఆ శిక్షల గురించి తెలిస్తే ఏ వ్యక్తి కూడా సమాధి చేయడు, ఆ భయంకరమైన శిక్షలు అని చెప్పారు. అలాంటి శిక్షల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను, మిమ్మల్ని, ముస్లిం సమాజాన్ని, విశ్వాసుల్ని కాపాడుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అయితే సోదర మాసోదరులారా, ఈరోజు మహనీయుల మాట స్వర్గానికి బాట అనేటువంటి అంశంలో చాలామంది, ముఖ్యంగా బుఖారీ వారి గురించి, ఏ విధంగా అయితే హనఫీ, మాలికి, హంబలి, షాఫీ, ఇమాం బుఖారీ రహ్మతుల్లా అలై, అదేవిధంగా సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలై, వీరందరి గురించి మనం చర్చించుకున్నాం. అలాగే ఇక క్రీస్తు శకం 726లో జన్మించినటువంటి అబ్దుల్లా బిన్ ముబారక్ అనే ఒక పెద్ద విద్వాంసుడు. బను అబ్బాసియా మొదట్లో ఆయన జన్మించి, అదేవిధంగా బను ఉస్మానియాలో ప్రారంభంలో ఆయన చనిపోయారు. ఆయనే అబ్దుల్లా బిన్ ముబారక్ అనే ఒక గొప్ప పండితుడు. ఇవన్నీ విద్వాంసులు ఈరోజు కూడా ఏం చెప్తారంటే అమీరుల్ ముమినిన్ ఫిల్ హదీస్ అని చెప్తారు. అమీరుల్ ముమినిన్ ఫిల్ హదీస్ అంటే అంత గొప్ప హదీస్ యొక్క విద్వాంసుడు, ఒక పెద్ద వ్యక్తి. ఆయన గురించి ఎంతోమంది పండితులు చెప్తుంటారు. ఆ వ్యక్తి యొక్క జీవితాల్లో చూసినట్లయితే ఇంత గొప్ప వ్యక్తి ఎలా పుట్టాడు, అసలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చేసుకున్నటువంటి ఆ యొక్క పుణ్యం ఏంటి అంటే, అబ్దుల్లా బిన్ ముబారక్ యొక్క తండ్రి ఎవరు? ముబారక్. ఈ ముబారక్ అనేటటువంటి వ్యక్తి ఒక తోటలో కూలీవానిగా, వాచ్మెన్గా డ్యూటీ చేస్తుండేవాడు, ఉద్యోగం చేస్తుండేవాడు. అయితే ఏం జరిగిందంటే, ఆ తోట యజమాని తన స్నేహితులతో పాటు ఆ తోటలోకి వచ్చేసి అంటున్నాడు, ఓ ముబారక్, నువ్వు కొన్ని పళ్ళు కోసుకురా, కొన్ని ఫలాలు, దానిమ్మ పండ్లను కోసుకుని రా అని చెప్పగానే ఆ ముబారక్ కొన్ని పండ్లను కోసుకుని వచ్చాడు. ఆ పండ్లను ఎప్పుడైతే యజమాని తింటున్నాడో అవి చాలా ఒగరుగా ఉన్నాయి. అది చూసి, ఓ ముబారక్, ఏం పండ్లు నువ్వు తీసుకొచ్చావు, నువ్వు మంచి పండ్లు తీసుకురా అని మళ్ళీ పంపడం జరిగింది. ఆ తోటలో వాచ్మెన్గా డ్యూటీ చేసినటువంటి ఆ ముబారక్ వెళ్ళి మళ్ళీ పండ్లు కోసుకుని వచ్చాడు. మళ్ళీ ఆ యజమాని తింటుంటే మళ్ళీ అవి ఒగరుగా ఉన్నాయి. మూడోసారి ఆ యజమాని మళ్ళీ పంపించాడు, మళ్ళీ ఆ పండ్లను కోసుకొచ్చారు. మూడోసారి కూడా అవి ఒగరుగా ఉన్నాయి. అప్పుడు ఆ యజమాని అంటాడు, ఆ యొక్క తోటలో కూలివాడిగా పనిచేసేటువంటి ముబారక్ని ఉద్దేశించి, ఏంటయ్యా ముబారక్, నీకు బుద్ధి లేదా? 3 సార్లు చెప్పాను, 3 సార్లు కూడా ఒగరుగా ఉన్నటువంటి పండ్లను కోసుకొచ్చావు. ఎంతో కాలం నుండి నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు కదా, ఏవి తీయగా ఉంటాయి, ఏవి ఒగరుగా ఉంటాయన్న కనీస జ్ఞానం కూడా నీకు లేదు అంటే, అప్పుడు ఆ ముబారక్ అనేటటువంటి ఆ కూలివాడు తన యజమానికి ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు, అయ్యా, ఇంతకాలం నుండి నేను ఈ తోటలో పని చేస్తున్నాను, కానీ
ఇందులో ఉన్న ఒక్క పండును కూడా నేను త్రెంచి తినలేదండి, ఎందుకంటే దీనిపై నాకు హక్కు లేదు. ఇక్కడ నేను పని చేస్తున్నాను, నేను ఒక కూలీవాన్నే తప్ప ఈ పండ్లను ఎప్పుడు కూడా నేను త్రెంచి తినలేదండి, అందుకే నాకు తెలియదంటే ఆ యజమాని ఆశ్చర్యానికి గురైపోతాడు. ఏంటి, ఇంతకాలం నుండి నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు, ఇక్కడ ఒక పండు కూడా తినలేదా? ఎలాంటి విశ్వసనీయత! ఇవన్నీ ఈ విషయంపై ఆయన ప్రభావితుడైపోయి వెంటనే వెళ్ళిపోతాడు. ఆ యజమాని వెళ్ళిపోయి తన భార్యతో తోటలో జరిగినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలా జరిగింది అని తన భార్య ముందు ఆ వృత్తాంతాన్ని తెలియజేయగానే అప్పుడు ఆ యొక్క గుణవంతురాలైనటువంటి ఆ భార్య ఏమంటుందో తెలుసా? మరి అలాంటప్పుడు మన ఇంట్లో అమ్మాయి ఉంది కదండి, మన అమ్మాయికి ఆ అబ్బాయినిచ్చి పెళ్లి చేయొచ్చు కదా, అంత గొప్ప నిజాయితీ పరమైనటువంటి ఆ కూలివాడికి మన అమ్మాయినిచ్చి మనం పెళ్లి చేయొచ్చు కదా అంటుంది. అల్లాహు అక్బర్. అంటే నిజాయితీకి, ధర్మనిష్టతకు, తఖ్వాకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో ఆ రోజుల్లో చూడండి. ఆ తర్వాత వెంటనే వాళ్ళ అమ్మాయిని అడగడం జరుగుతుంది. అమ్మాయి కూడా ఆ యొక్క సంబంధాన్ని అంగీకరిస్తుంది. ఆ తర్వాత ఆ ముబారక్ని అడుగుతారు. ఆ ముబారక్ కూడా ఆ సంబంధాన్ని అంగీకరించడం జరుగుతుంది. అప్పుడు ఆ ఇద్దరికి వివాహం జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఎప్పుడైతే నిజాయితీ, ధార్మికత ప్రాతిపదికపై వివాహం జరిగిందో వారికి పిల్లలు కూడా అలాంటి వ్యక్తులు పుడతారు కదా. వారిద్దరికి, ఆ దంపతులకు పుట్టినటువంటి సుపుత్రుడే అబ్దుల్లా బిన్ ముబారక్. క్రీస్తు శకం 726లో ఆయన జన్మించారు. అదేవిధంగా ఆయన్ని అమీరుల్ ముమినీన్ ఫిల్ హదీస్ అనేటటువంటి కితాబు ఆయనకి ఇవ్వడం జరిగింది, ఆ బిరుదు ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద గొప్ప ధార్మిక పండితుడుగా ఆయన పేరుగాంచారు. ఇప్పుడు కూడా ఎంతోమంది విద్వాంసులు ఆయన యొక్క ఉల్లేఖించినటువంటి విషయాల్ని ప్రస్తావిస్తుంటారు. అల్లాహు అక్బర్. ధార్మికత యొక్క ప్రామాణికత అనేది మనకు ఉండాలి. ఈరోజు మన ఇంట్లో వివాహాలు జరుగుతున్నాయి, ఎలాంటి ప్రాతిపదికపై వివాహం జరుగుతున్నాయి? ఈరోజు ఒక పెద్ద ఆశ్చర్యం ఏంటో తెలుసా? షేకులు, ఖానులు, పఠానులు, సయ్యదులు, తెలుగు ముస్లింలు, ఉర్దూ ముస్లింలు. అంటే ఇలాంటి సంబంధాలు మనం చేసుకున్నాం. అబ్బాయి 5 పూటలు నమాజ్ చదువుతాడా? లేదు, మన బయోడేటాలో లేదు అది. ఎందుకు? మనం కూడా చదవం కాబట్టి. అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు? అబ్బాయి అసలు అతని యొక్క విశ్వాసం ఏంటి? ఖురాన్ గురించి, హదీస్ గురించి పరిజ్ఞానం ఉందా? ఏ విషయాలతో మనకు అవసరం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఇంకా మంచి కట్న కానుకలు సమర్పించుకొని ఆ అబ్బాయిని మా ఇంటికి తెచ్చుకుంటున్నాం. ఆ తర్వాత ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత ధర్మం తెలియని కారణంగా, వారి మధ్య సరైనటువంటి ప్రేమ అభిమానాలు లేని కారణంగా యాంత్రికంగా ఒక మిషనరీ లైఫ్తో జీవితం గడుపుతున్నారు. అమ్మాయి చదువుకుందంటే అమ్మాయి కూడా ఉద్యోగం చేయాలి, అబ్బాయి కూడా ఉద్యోగం చేయాలి. చివరికి ఇద్దరి మధ్య సూటి మోటి మాటలు ఏర్పడి విడాకుల వరకు వెళ్ళిపోవడం ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నాం. మరో విషయం ఏంటంటే, ఈ సయ్యదులు, ఖాన్లు, పఠానులు, షేకులు అనేటువంటి విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఎక్కడ కూడా చెప్పలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బఖరా 2:221లో కలిమా ప్రాతిపదికపై మీరు వివాహాలు జరిపించండి. షేక్, ఖాన్, పఠాన్ ఎక్కడి నుండి వచ్చారండి? సౌదీ అరబ్ షేకులా? సయ్యదులు అంటే ఎవరు? అహ్లే బైత్ కాదు. సయ్యదులు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అహ్లే బైత్, వారి కుటుంబాన్ని సయ్యద్ అంటారు. ఈరోజు చాలామంది కొన్ని అపోహల కారణంగా ఈరోజు మనం ఇస్లాంపై సరైనటువంటి అవగాహన లేని కారణంగా ఈరోజు మనము మిడిమిడి జ్ఞానంతో ధర్మాన్ని అవలంబిస్తున్నాం. ఇక మన మిడిమిడి జ్ఞానంతో మన భవిష్యత్తు తరాల వారు కూడా ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకునే కారణంగా అజ్ఞానులుగా ఈరోజు ఒక చిన్న కుల వ్యవస్థ లాంటి ఒక విచ్ఛిన్నమైనటువంటి విధానం ఈరోజు ముస్లిం సమాజంలో కూడా షేక్, ఖాన్, పఠాన్ ధర్మంతో సంబంధం లేకుండా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమాతో సంబంధం లేకుండా అలాంటి వివాహాలు ఈరోజు మన ఇంట్లో జరుగుతున్నాయి. మదీనా మునవ్వరలో ఒక పెద్ద షేక్ ఉన్నాడు. ఆయన కింద ఎంతోమంది ఆలింలు తయారవుతారు. ఆ మదీనా మునవ్వరలో ఉన్నటువంటి ఒక పెద్ద షేక్ ఎవరు అంటే, ఒకప్పుడు దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తే మదీనాలో ప్రవక్త వారి యొక్క సమాధి ఎక్కడైతుందో ఆ మసీదులో ఆ వ్యక్తి ఇమామత్ చేయిస్తున్నాడు. ఎంతోమంది షేకులు ఆయన వెనక నమాజ్ చదువుతున్నారు. ఎందుకంటే ఇస్లాం అంటే అదే కదా. ఇస్లాంలో రేసిజం ఉందా? ఇస్లాములో ఏ విధంగానైతే ఈరోజు మనం చూస్తున్నామో జాతి అహంకారం, కుల అహంకారం అనేది ఇస్లాంలో లేదు కదా. మనమంతా కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా చదివిన తర్వాత కూడా ఈ షేక్, ఖాన్, పఠాన్ అనేది ఈరోజు కొంతమంది ఇది సృష్టించేసుకొని ఈరోజు ఎంతోమంది అమ్మాయిలు ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఎంతోమంది వివాహాలు జరగకుండా ఎన్నో ఆటంకాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ హదీసు ద్వారా, ఈ యొక్క ప్రస్తావన, ఈ యొక్క స్టోరీ ద్వారా ఈ విషయాన్ని మనం గుర్తించేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. చివరిగా ఒక 2-3 విషయాలు మీ ముందు ప్రస్తావించి ఇన్షాల్లా ఈరోజు నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. ఆ విషయం ఏంటంటే, హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు, అమీరుల్ ముమినీన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఖిలాఫత్ కాలంలో ఎంతో అద్భుతమైనటువంటి ఇస్లాం ధర్మానికి లాభాలు జరిగాయి. ఎన్నో రాజ్యాలను జయించారు హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు. ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, నిజాయితీగా ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడో ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు తెలియజేస్తాను.
హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు తన సైనికులతో సేవకులతో కలిసి ఆ మదీనా శివారులో ఆ యొక్క వ్యక్తుల్ని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని పర్యవేక్షించడానికి ఆయన బయలుదేరుతారు. మదీనా శివారులోకి ఆయన తన జాతి ప్రజలు ఎలా ఉన్నారో చూడడానికి వెళ్తారు. అంతలోనే మార్గ మధ్యంలోనే ఉమర్ రదియల్లాహు అన్హు వారికి ఆకలి దహించి వేస్తుంది, చాలా ఆకలి అవుతుంది. తన సైనికులు ఆ చెరువు గట్టని, అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి వారు ఏం చేస్తారంటే దస్తర్ని, అంటే ఆ వస్త్రాన్ని అక్కడ పేర్చుతారు. అక్కడ భోజన పానీయాలన్నీ కూడా పెట్టేస్తారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటుండగా అక్కడ ఎర్రటి ఎండలో ఒక గొర్రెల కాపరి కనిపిస్తాడు. ఆ గొర్రెల కాపరి కనిపించగానే ఉమర్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, నీవు కూడా మాతో భాగస్వామి అవ్వు, నువ్వు కూడా మాతో పాటు ఈ భోజనం చేయని ఉమర్ రదియల్లాహు అన్హు వారు అతన్ని ఆహ్వానించడం జరుగుతుంది. ఆ వ్యక్తి అంటాడు, లేదండి నేను ఉపవాసంలో ఉన్నాను, నేను ఈరోజు ఉపవాసం పాటిస్తున్నాను. ఉమర్ రదియల్లాహు అన్హు వారికి ఈ విషయము అర్థం కాలేదు. ఏంటి ఇంత ఎర్రటి ఎండలో, అది కూడా ఎర్రటి ఎండలో మేకల్ని మేపుతూ నీవు పైగా నువ్వు ఉపవాసం కూడా ఉన్నావా అని ఉమర్ రదియల్లాహు అన్హు వారు అతని విశ్వాసాన్ని పరీక్ష పెట్టాలనుకుని పరీక్షించదలిచి ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏమంటారంటే, సరే నువ్వు ఒక పని చేయి, ఇందులో నుండి ఈ మేకల మందల నుండి ఒక మేకను నీవు మాకు అమ్మివేయి, నీకు ఎన్ని డబ్బులు కావాలో అంత డబ్బు ఇస్తాము, అంతేకాకుండా నీకు ఇఫ్తార్లో వండుకొని తినడానికి ఈ మేక మాంసాన్ని కూడా ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది ఉమర్ రదియల్లాహు అన్హు వారు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఈ యొక్క మేకల మంద, గొర్రెల మంద ఏదైతే ఉందో ఇందులో ఒక్క మేక కూడా నాది కాదు, ఇది నా యజమానికి సంబంధించినటువంటి, దీనిపై నాకు హక్కు లేదు, నేను ఎలా అమ్మగలుగుతాను అంటే అప్పుడు ఉమర్ వారు అంటారు, అతని విశ్వాసాన్ని పరీక్షించదలిచి, నీ యజమాని వచ్చి చూస్తున్నాడా, నీ యజమాని ఇక్కడ లేడు కదా, అంతగా అడిగితే అడవిలో తప్పిపోయిందని చెప్పు, లేదా ఏదో పులి వచ్చేసి తినేసిందని చెప్పు, నీకు డబ్బులు వస్తాయి, తర్వాత ఇఫ్తార్లో వండుకోవడానికి మేము మాంసం కూడా ఇస్తామని ఆ ఉమర్ రదియల్లాహు అన్హు వారు అతని విశ్వాసాన్ని పరీక్షించడానికి విషయం చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, తన చూపుడు వేలు పైకి చూపించి, అల్లాహు అక్బర్, అల్లా చూస్తున్నాడు కదా, నేను నా యజమానిని మోసం చేయగలుగుతాను, కానీ సృష్టికర్తనటువంటి అల్లాను నేను మోసం చేయలేను కదా అని, నేను ఆ దైవం యొక్క కళ్ళు కప్పి ఎన్ని రోజులు నేను రక్షించబడతాను, అల్లాకైతే ఒక అనుకుని జవాబు చెప్పుకోవలసింది కదా అని ఆ వ్యక్తి అంటాడు. ఈ తఖ్వా, ఈ ఇమాన్, ఈ నిజాయితీ ఉమర్ రదియల్లాహు అన్హు వారికి ఎంతగానో నచ్చుతుంది. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే, ఆ తర్వాత మరుసటి రోజు మదీనాలో ఆ మేకల యజమాని వద్దకు వెళ్ళి తన సొంత డబ్బులతో ఆ మేకల మంద మొత్తం కూడా కొనేసి ఆ వ్యక్తికి, ఆ కూలివాడికి, ఆ మేకల కాపరికి దాన్ని కానుకగా ఇవ్వడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. అంటే ఆనాడు ఆయన కక్కుర్తి పడి ఒక మేకను అమ్మేసి ఏదో అబద్ధం చెప్పినట్లయితే ఇంత పెద్ద గొప్ప సంపద అతని నుండి తొలగిపోయేది. ఇదే విషయం ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. సూర తలాఖ్ సూర నంబర్ 65 ఆయత నంబర్ 3లో, ఎవరైతే అల్లాహకు భయపడుతుంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు ఊహించని విధంగా వారికి ఉపాధిని ప్రసాదిస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. కాబట్టి చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు మన సమాజంలో కనిపిస్తుంటారు, కానీ ఖియామత్ రోజు, జడ్జిమెంట్ డే రోజు చెడ్డవాళ్లకు, మంచి వాళ్ళకంటే విశ్వాసులకు, అవిశ్వాసులకు సరైనటువంటి ప్రతిఫలం ఉండదు. ఎవరైతే అవిశ్వాసులు ఉంటారో, ఎవరైతే ఇస్లాం ధర్మంలో ఉంటూ కూడా ఎవరైతే ఒక కపటిగా, ఒక మునాఫిక్గా, కపట విశ్వాసులు ఉంటారో వారి యొక్క పర్యవసనం ఒక మంచి నీతి నిజాయితీలతో జీవితం గడిపినటువంటి ఒక పర్యవసనం సమానంగా ఉండదు. ప్రతి విషయం కూడా అల్లాహకు మనం జవాబు చెప్పుకోవాలి. ఫమై యామల్ మిస్కాల దర్రతిన్ ఖైరయ్యరా వమై యామల్ మిస్కాల దర్రతిన్ షర్రయ్యరా. రవ్వంత మంచి పని చేసినా అల్లా వద్ద సమాధానం చెప్పుకోవాలి, అల్లా దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. రవ్వంత చెడు చేసినా అల్లాహ్ దాని యొక్క దుష్పరిణామాన్ని మనకు చవి చూపిస్తాడు. కాబట్టి ఈ విషయాల యొక్క అవగాహన మన ముహద్దీసీన్ ఎవరైతే ఉన్నారో, మన యొక్క తాబయీలు ఎవరైతే ఉన్నారో, మహనీయులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో ఇలాంటి అనేక సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఈ విషయాలను మనం తీసుకొని మనం మన జీవితంలో ఈ యొక్క ఎవరైతే తాబయీలు ఉన్నారో, తబ్బతాబయీలు ఉన్నారో, ఎవరైతే మన ఇమాములు ఉన్నారో వీరి జీవితంలో ఉన్నటువంటి ఆదర్శాన్ని ఈరోజు మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. అలా కాకుండా ఈరోజు మన జీవితం ముందు కొనసాగుతుంది. 5 పూటలు నమాజ్ చేసుకుంటున్నాం, ఇంటికి వస్తున్నాం, కానీ ఖురాన్లో ఏముందో మనకు తెలియదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనకు మార్గం చూపడానికి ఖురాన్ని పంపించాడు. షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాను హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమదాను నెల. మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. సత్య అసత్యాలను వేరుపరిచే ఉపదేశాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పాడు. వలఖద్ యస్సరనల్ ఖురాన లిజ్జిక్రి ఫహల్ లిల్ ముద్దకీర్. అల్లాహ్
అంటున్నాడు, ఖురాన్ని అర్థం చేసుకోవడానికి సులభతరంగా చేసి మేము ఖురాన్ని అవతరింపజేశాము. అల్లా అంటున్నాడు ఖురాన్ చాలా సులభతరం అండి. మనం అంటున్నాం ఖురాన్ మాకు అర్థం కాదండి. ఈరోజు ముస్లిమేతరులు అమెరికాలో, రష్యాలో పెద్ద పెద్ద సైంటిస్టులు ఖురాన్ చదివారు, వారికి ఏ ఆలిం గైడ్ చేయలేదు, ఖురాన్ చదివారు, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ఈరోజు ముస్లిం కుటుంబంలో పుట్టారు, పైగా అంటున్నారు ఖురాన్ మాకు అర్థం కాదు. ఈరోజు ముస్లిమేతరుల కుటుంబంలో వారు పుట్టారు, ఖురాన్ చదివారు, ఈమాన్లోకి వచ్చారు. ఇక్కడ ముస్లిం కుటుంబంలో పుట్టారు, ఖురాన్ మాకు అర్థం కాదంటున్నారు. ఎటువైపు మనం వెళ్ళిపోతున్నాం ఒక్కసారి మనం ఆలోచించాలి మిత్రులారా. చూడండి, ఈరోజు మనం చూసాం మన మధ్య కరోనా సృష్టించినటువంటి సంక్షోభం. మన ఏషియాలోనే దాదాపుగా 43 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మన భారతదేశంలో 13 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎంతో మంది రోడ్డు మీదకి వచ్చేసారు. ఈ రోజు కనిపించిన వాడు రేపు కనిపించకపోయాడు. ఎంతో మంది మన బంధువులు, ఆప్తమిత్రులు, మన యొక్క పొరుగువారు, మన గ్రామ ప్రజలు ఎంతో మంది కరోనాకు ఆహుతైపోయి చనిపోయారు. చివరికి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే సొంత తల్లిదండ్రుల్నే తమ పిల్లలు కరోనాతో చనిపోయారు కాబట్టి వీరి యొక్క దహన సంస్కారాలు మేము చెయ్యమండి అని చేతులు పైకెత్తేసినటువంటి సంఘటన చూశారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనకు నీతి రాలేదు, గుణపాఠం నేర్చుకోలేదు. వాడు చనిపోయాడు, నేను చనిపోలేదు కదా. నువ్వెప్పుడైనా చనిపోగలుగుతావు. చావుకు ఏదైనా డేట్ ఉందా? నేను పుట్టేటప్పుడు ఫలానా కుటుంబంలో పుడతానని నా అవకాశంతో నేను పుట్టలేదు. రేపు నేను చనిపోయేటప్పుడు నా అవకాశంతో నేను చనిపోను. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా చనిపోతారో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? దైవం మీకు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మిత్రులారా. రేపు స్వర్గం నరకాలు ఉంటాయి. నరకంలో అవిశ్వాసుల్ని, ఎవరైతే దైవ అవిధేయులు ఉంటారో వారు అంటారు, రబ్బనా అఖ్రిజ్నా నఅమల్ సాలిహన్, ఓ దైవమా ఒక్క అవకాశం ఇవ్వు, ప్రపంచంలోకి వెళ్ళిపోయి అన్ని మంచి పనులు చేస్తాం. అప్పుడు అల్లా అంటాడు, గుణపాఠం నేర్చుకునేవాడు గుణపాఠం నేర్చుకోవడానికి తగిన ఆయుష్ను నేను మీకు ఇవ్వలేదని అల్లా అంటాడు. అల్లాహు అక్బర్. కాబట్టి మిత్రులారా, మీరు నేను కరోనాను చూసి మనం బ్రతికున్నాం. కరోనా సంక్షోభంలో మనం కొట్టుకుని పోలేదు. ఎంతో మంది కోవిడ్ పాజిటివ్ నుండి నెగిటివ్ గా మారిపోయినటువంటి వారు ఉన్నారు కదా. అలాంటప్పుడు ఇప్పుడు కూడా మనల్ని పుట్టించినటువంటి మన సృష్టికర్త అయినటువంటి దైవం వైపునకు మనం మరలిపోతున్నామా లేదా? ఒక వ్యక్తి బహుశా వ్యభిచారం చేసేవాడు ఉండవచ్చు, ఎన్నోసార్లు వ్యభిచారం చేశాడు. ఇప్పుడైనా నేను ఆ వ్యభిచారాన్ని చెయ్యను అని నేను వాగ్దానం చేస్తున్నానా? అల్లా వైపు మరుతున్నానా? ఒక వ్యక్తి వడ్డీ వ్యాపారంలో ఉన్నాడు, వద్దు బాబు, నేను ఈ కరోనాలో అల్లాను రక్షించేశాడు, ఇక నేను వడ్డీ వ్యాపారాన్ని మానేస్తాను అనే ఆలోచన మీలో నాలో ఎంతమందిలో ఉంది? లేదండి, నేను 5 పూటలు నమాజ్ చదివేవాని కాదు, అల్లా నన్ను రక్షించాడు, కాపాడాడు, ఇప్పటి నుండి 5 పూటలు నమాజ్ చేస్తాను ఆలోచన ఉందా? ఒక భర్త తన భార్యను రోజు కొడుతూ ఉండేవాడు, అయ్యో ఇలా కొట్టకూడదండి, భార్యను కొట్టకూడదు అని వాగ్దానం చేసుకుంటున్నారా? ఇంట్లో ఎప్పుడు చూసినా అతడు బాధ్యత రాహిత్యంగా ఉన్నాడు. కనీసం ఇప్పుడైనా బాధ్యత వచ్చిందా? ఏదైనా ఇన్స్పిరేషన్ లభించిందా? ఏదైనా స్ఫూర్తి వచ్చిందా? అల్లా నీ ముందే, నీ ఇంట్లో, నీ ప్రాంతంలో, నీ వీధిలో ఎటు చూసినా గుట్టలుగా శవాలు పడినటువంటి సందర్భాన్ని నువ్వు చూసావు కదా. మార్పు ఏది? మార్పు వచ్చిందా లేదా అనేదే మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇంతమంది మహనీయుల గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నాం అంటే మనలో మార్పు రావాలి సోదరుల. మనలో మార్పు వచ్చినప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే మనం మార్పు చెందుతామో అప్పుడు మన జాతి అనేది సంస్కరించబడుతుంది. ఖురాన్లో సూరా అర్-రస్ 13 ఆయత్ నంబర్ 11లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బిఖౌమిన్ హత్తా యుగయ్యిరు మా బి అంఫుసిహిం. ఒక జాతి తనను తాను సంస్కరించుకోనంత వరకు అల్లా కూడా ఆ జాతి స్థితిగతులను మార్చడు. మారాలి అంటే ఎవరు మారాలండి? నేను మారాలి, మీరు మారాలి, మనం మారాలి కదా. ఎప్పుడు మారుతాం భాయ్? 5 టైమ్స్ నమాజ్ చదవలేకపోతున్నాం అంటే ఇక మన ముస్లింగా పుట్టి లాభం ఏంటి? ప్రవక్త వారి కాలంలో యుద్ధాలు జరుగుతున్నాయి, నమాజ్ మాఫీ లేదు. యుద్ధాలు జరుగుతున్నాయండి, శత్రువులు ఖడ్గాలు తీసుకొని పొడవడానికి ముందుకు వచ్చేస్తున్నారు. జంగ్లో కూడా, యుద్ధంలో కూడా, రణరంగంలో కూడా నమాజ్ క్షమించబడే ప్రసక్తే లేదని చెప్పారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహు అక్బర్. ఆ యొక్క జంగ్లో శవాలు పడిపోయి ఉన్నాయి. ఆ శవాలను, డెడ్ బాడీస్ ను వేరుపరుస్తూనే నమాజ్ సమయం అయితే అదే రణరంగంలో జమాత్తో పాటు నమాజ్ చేసుకున్నవారు సహబా రదియల్లాహు అన్హు అజ్మాఈన్. ప్రవక్తలు చెప్పారు, విశ్వాసులకు అవిశ్వాసులకు వ్యత్యాసం చూపించేది ఏదైనా ఉందంటే అది నమాజ్ అని చెప్పారు. నువ్వు 3 జుమాలు
వరుసగా వదిలివేస్తే అల్లా నీ యొక్క హృదయంలో ఒక సీలు వేసేస్తాడు, ఇక నువ్వు అవిశ్వాసిగా మిగిలిపోతారని చెప్పారు. ఈరోజు ఎంతో మంది జుమాలు చదివినటువంటి వారు ఉన్నారు. మరోవైపు రోజు 5 పూటలు అనేది ఫరజ్ అని చెప్పారు. లేదండి నేను చాలా బిజీగా ఉంటాను, నేను ఫజర్లో నిద్ర మేల్కోలేనండి అంటే నిన్ను అల్లా పరీక్షిస్తున్నాడు. నువ్వు ఎక్కడైనా ప్రయాణానికి వెళ్ళాలి, భార్యతో పాటు పిక్నిక్ వెళ్ళిపోవాలి, ఇంకెవరో పిలిచారు వెళ్ళిపోవాలి, వెంటనే ఏం చేస్తావు? అనుకున్న సమయానికి అక్కడ ఉంటావు. మరి ప్రతిరోజు కూడా నమాజ్కి ఎందుకు నిద్రలేకపోతున్నావు, ఎందుకు మేల్కోలేకపోతున్నావు అంటే నమాజ్ చదవాలనే ఆలోచన అసలు నీ మనసులో లేదు కాబట్టి. మరోవైపు కొత్త ప్యాషన్ ఏంటో తెలుసా? కరోనాలో అందరు చాలా మంది ఇంట్లో నమాజ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు కూడా ఇంట్లోనే చేసుకుందామండి. ఇది కూడా మార్గదర్శకత్వమే. మసీదుకు వెళ్ళాలి, మసీదుకు వెళ్ళి నమాజ్ చేయాలి. 27 రెట్లు పుణ్య ప్రతిఫలం అనేది ఎక్కువగా ఉంటుంది మసీదులో చేస్తే. ఏ వ్యక్తి అయితే మసీదు నుండి అజాన్ వినబడ్డ తర్వాత ఇంట్లోనే నమాజ్ చేసుకుంటే అతడు ఫాసిక్గా పరిగణించబడతాడని కూడా ఉలమాలు అంటున్నారు. నమాజ్ అనేది పురుషులు మసీదుకి వెళ్ళిపోయి జమాతో పాటు మసీదులో నమాజ్ చదువుకోవాలి తప్ప ఈ కరోనాకు అలవాటు పడి ఇంట్లో చాలా హ్యాపీగా ఉందండి, ఇక్కడే చదువుకుంటాం, జానమాజ్ చేసుకుని 2 రకాలు అయిపోతుంది కదంటే అది సరైనటువంటి విషయం కాదు మిత్రులారా. మార్కెట్కి వెళ్ళిపోతున్నాం, పెళ్లికి వెళ్ళిపోతున్నాం, పేరెంటాలకు వెళ్ళిపోతున్నాం, విందు వినోదాలు, పెళ్లిళ్ళు పేరెంట్లు అన్నీ జరుగుతున్నాయి. అక్కడ కరోనా లేదు, మసీదుకి వెళ్ళిపోతే ఇక్కడే కరోనా, అక్కడ కూర్చొని మిమ్మల్ని చూస్తూ. ఇది మన యొక్క అవివేకము, ఈ యొక్క మన మూర్ఖత్వము, ఇది మన విశ్వాసంలో ఉన్నటువంటి ఒక పెద్ద బలహీనత. కాబట్టి మార్పు రావాలి మిత్రులారా, మార్పు అనేది రావాలి. మార్పు మీలో నాలో మనందరిలో మొదలవ్వాలి. అప్పుడు అల్లా యొక్క కారుణ్యం అనేది అల్హమ్దుల్లా మన ముస్లిం సమాజంపై ఉంటుంది. చూడండి, ఏం చేసుకున్నా చివరికి ఏం జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే కోల్పోతామో మన జీవితాన్ని, ఎప్పుడైతే మనం చనిపోతామో, ఒక వ్యక్తి ఒక మంచి అందమైనటువంటి ఇల్లు కట్టుకున్నాడు, చక్కని ఏసీ డెకరేషన్, ఇంట్లో బెడ్రూమ్ ఎలా ఉందంటే కలర్లు వేసి ఉంటారు. కొన్ని కొత్త ఇళ్లలో నేను వైజాగ్ అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది భోజనాలు పిలిచారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో డెకరేషన్ ఎలా ఉందంటే హైదరాబాద్లో కూడా అలాంటి ఇల్లు లేవండి. ఆ విధంగా మొత్తం ఏసీ ఇంటీరియర్ డెకరేషన్, మొత్తం కబ్బోర్డ్లు ఉన్నాయి. తర్వాత ఏది ఎక్కడ ఉండాలి, మొత్తం వాష్ ఏరియా అంటే ఒకటి ఏదో చిన్నది కట్టుకున్నారు, వాష్ ఏరియా, అక్కడ బట్టలు ఉతకడానికి వాష్ ఏరియా ఉంది. తర్వాత ఇంటీరియర్ డెకరేషన్ ఉంది, కబ్బోర్డ్స్ ఉన్నాయి. తర్వాత ఏదో లైట్ పెట్టారు, అలా నొక్కగానే ఆ కలర్స్ ఉన్నాయన్నమాట. అందంగా కట్టుకున్నారు. ఒకవేళ మన ప్రాణం పోయింది అనుకోండి, ప్రాణం పోయింది, ఇల్లు కట్టుకున్నాను, ప్రాణం కూడా పోయింది. ప్రాణం పోయిన తర్వాత ఆ అందంగా బెడ్రూమ్లో ఆ యొక్క బెడ్, ఒక వ్యక్తి చెప్పాడు బెడ్డే ₹1,00,000 అని చెప్పాడు. ₹1,00,000 బెడ్ పై పడుకుంటున్నాడు, నీ ప్రాణం పోయింది. ఈ బెడ్రూమ్లో పడుకోబెడతారా, వరండాలో పడుకోబెడతారా? వరండాలో పడుకోబెట్టేస్తారు. అల్లాహు అక్బర్. అలాంటి జీవితం వేసుకున్నటువంటి ఆ దుస్తుల్లో ఏటీఎం కార్డు ఒకటి ఉంది, జోబులో ఉంది. ఆ ఏటీఎం కార్డు, ఆ జోబులో ఉన్నటువంటి ఆ ప్యాకెట్ని కూడా తీసేసుకుంటారు. కొంతమంది గోల్డ్ రింగ్లు పెడతారు, దాన్ని కూడా తీసేసుకుంటారు. చివరికి ఏమైపోతుందంటే ఎవరైతే మనల్ని మట్టి చేయడానికి మన సోదరులు వచ్చేస్తారో వాట్సాప్ గ్రూప్లో, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, ఫలానా అబ్దుర్ రెహమాన్ సాహబ్ ఇస్ వक्त ఇంతకాల్ हो गया, इनका जनाजा नमाज बा नमाज असर जामिया मस्जिद में अदा किया जाएगा, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని వాట్సాప్లో మొత్తం మెసేజ్లు వెళ్తూ ఉంటాయి. చివరికి ఏం జరిగిపోతుంది, మన బంధువులు మిత్రులు ఎవరైతే వస్తారో వారు అంటారు, మేము వైజాగ్ నుండి వచ్చామండి, ఇక్కడికి వైజాగ్ నుండి వచ్చాం కదా, మాకు రాత్రి అయిపోతే బస్సులు ఉండవండి, తొందర మట్టి చేయండి, తొందర సమాధి చేసేయండి అని అంటుంటారు. తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆస్తి గురించి, అక్కడ డెడ్ బాడీ ఎక్కడ ఉంది, నాన్నగారికి ఉన్నటువంటి ఆ 2 ఎకరాల పొలంలో మళ్ళీ ఇక్కడ ఇల్లు ఉంది, అక్కడ 2 ఎకరాల పొలం ఉంది, బ్యాలెన్స్ ఇక్కడ ఉంది, మేము ఉంది ముగ్గురము, ఈ ముగ్గురు ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి క్యాలిక్యులేషన్ తిరుగుతుంది. అక్కడ తండ్రి యొక్క డెడ్ బాడీ ఎక్కడ పడి ఉంది. అల్లాహు అక్బర్. అలాంటి జీవితం చూడండి. బ్రతికున్నప్పుడే మన పేరు ఉంటుంది, ప్రాణం పోయిన తర్వాత అబ్దుల్ రెహమాన్ గారిని ఎప్పుడు తీసుకెళ్తారండి చెప్పారు, ఆ డెడ్ బాడీని ఎప్పుడు తీసుకెళ్తారండి, ఎప్పుడు సమాధి చేస్తారండి, మీ డెడ్ బాడీ ఉంది, ఇంకా చాలా ఫ్రెష్గా ఉంది, ఇప్పుడే చనిపోయారు, కానీ పేరు మారిపోయింది. అబ్దుల్ రెహమాన్ ఏమంటున్నారు, డెడ్ బాడీ. ఆ శవాన్ని ఎప్పుడు తీసుకెళ్తారండి, ఎప్పుడు మట్టి వేస్తారండి అని మాట్లాడుకున్నారు. ఎలాంటి జీవితం సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఒక కవి అంటాడు ఏమిటంటే, ఊపిరి ఉన్న నాళ్ళే ఊరిలోని వారు మావాడు అంటారు మనసా, ఊపిరి పోగానే భార్య పిల్లలు కూడా, ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా నిన్ను తాక జంకుతారు మనసా,
నిన్ను తాక జంకుతారు మనసా, నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదనదేది కవో మనసా, ఎవరిది ఏది కాదు ఏది నీతో రాదు, ఎవరిది ఏది కాదు ఏది నీతో రాదు, వాస్తవమాలోచించు మనసా, వాస్తవమాలోచించు మనసా. అంటే ఈరోజు ఇవన్నీ కూడా మన కళ్ళకు అద్దినట్లు కనిపిస్తున్నాయండి, మనలో మార్పు రావట్లేదు. మన సోదరుడు లేదా సోదరిమని మన మిత్రుడు చనిపోతే జనాజా నమాజ్ వెనక అల్లాహు అక్బర్ చేతులు కట్టేసుకొని నమాజ్ చదువుతున్నాం. చనిపోయింది నేను కాదు కదా, ఫలానా అబ్దుల్ రెహమాన్ చనిపోయాడు, నేను చనిపోలేదు కదా. ఆలోచన ఎలా ఉందో చూడండి. అల్లాహు అక్బర్. ప్రవక్త వారు చెప్పారు, మీరు ఒక సలాం చేసిన తర్వాత ఇంకో సలాం వరకు మీరు బ్రతికి ఉంటారని కూడా మీరు నమ్మకం కలిగి ఉండకండి అని చెప్పారు ప్రవక్త వారు. అల్లాహు అక్బర్. సలాం ఏంటంటే అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం. ఒక సెకండ్లో చదివేటటువంటి సలాం ఏదైతే ఉంటుందో, ఒక సలాం చేసిన తర్వాత ఇంకో సలాం వరకు కూడా మీరు బ్రతికుంటారో లేదో తెలియదని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మనం ఏమనుకుంటున్నాం, అమ్మో నాకు ఇంకా 35 సంవత్సరాలేనండి, ఇంకా చాలా వయసు ఉంది, నాకు 50 సంవత్సరాలండి, ఇంకో 40 సంవత్సరాలు బ్రతుకుతానేమో అని శైతాన్ ఏం చేశాడంటే ఈ విధంగా మనను ఒక భ్రమలో మోసంలో పడవేశాడు. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనందరికీ సక్సెస్ కావాలి, విజయం కావాలి, సాఫల్యం కావాలి. మీ పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, అడ్వకేట్లు, అదేవిధంగా జడ్జిలు ఏ స్థానంలో తీసుకెళ్ళినా ధర్మం లేదనుకోండి, ధర్మం లేకుంటే అంతా వృధా, బురదలో పోసిన పన్నీరు. ధర్మం, ఒక అడ్వకేట్ అయినా ఒక డాక్టర్ అయినా ఇస్లాం లేదనుకోండి, మీరు ఆ ఒక అజాబ్ అయిపోతుంది, అది ఒక వినాశనానికి తప్ప అందులో ఎలాంటి లాభం ఉండదు. ముందు ఒక వ్యక్తి తన సృష్టికర్తకు విధేయత చూపాలి, తర్వాత అతడు ఏదైతే ఉద్యోగంలో ఉంటాడో దానికి న్యాయం చేసిన వాడు అవుతాడు. తనను పుట్టించిన దైవానికే విధేయత చూపిన వాడు తోటి ఉద్యోగి ఎలా విధేయత చూపుతాడు, ఒక్కసారి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి సక్సెస్ అనేది ఏంటి, నిజమైనటువంటి సక్సెస్ అనేది ఏంటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలుస్తున్నాడు. ఖురాన్లో సూరా ఆల్ ఇమ్రాన్ 3:185లో కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామతి ఫమన్ జుహ్జిహా అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి చెవి చూడవలసిందే. మీలో ప్రతి జీవి కూడా మరణం యొక్క రుచి చెవి చూడవలసిందే. ప్రతి వ్యక్తి కూడా రేపు నరకం నుండి రక్షించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడేవాడు మాత్రమే యథార్థానికి సఫలీకృతుడు. రియల్ సక్సెస్ అక్కడ ఉంటుంది. ఈ చిన్న జీవితానికి సక్సెస్ అన్నది ఇది కాదు, రియల్ సక్సెస్ అక్కడ ఉంటుంది. అందుకే ప్రవక్త చెప్పారు, ప్రతి వ్యక్తికి 3 స్నేహితులు ఉంటారు. నీ ప్రాణం పోగానే 2 స్నేహితులను వదిలేస్తారు, ఒక స్నేహితుడు నీతో పాటే ఉంటాడు, అతడే నిజమైన స్నేహితుడు. ప్రాణం పోగానే వదిలేసే 2 స్నేహితులు ఎవరు? ముందు నీ యొక్క ఐశ్వర్యం అని చెప్పారు. నీ ప్రాణం పోగానే నీ ధనంతో నీ కనెక్షన్ కట్ అయిపోతుంది. జోబులో ఏటీవీ ఉంది, నేను నా పని చేయదు, నా దగ్గర గోల్డ్ చైన్ ఉంది, ఆస్తులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, వజ్ర వైడూరాలు, మణి మాణిక్యాలు ఏవి పనికిరావు. ప్రాణం పోగానే మొదటి కనెక్షన్ కట్ అయిపోతుంది. రెండో కనెక్షన్ ఎవరు? వారు సమాధి వద్దకు వచ్చేసి తిరిగి వెళ్ళిపోతారని చెప్పారు. ఎవరు? భార్య, పిల్లలు, ఆప్తులు, స్నేహితులు, బంధుమిత్రులు. మూడో స్నేహితుడు ఎవరంటే నీ విశ్వాసం. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్. అందులో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ కలిమాలో ఒకటి ఆచరణ, 2 ప్రచురణ. ఒకటి ఆచరణ, 2 ప్రచారం చేయాలి, తెలిసిన ధర్మాన్ని ఇతరులకు చేరవేయాలి. ఈ పని ఏదైతే ఉందో ఇదే మీతో ఉపయోగపడేదే తప్ప, నా అబ్బాయిని ఎంబీబీఎస్ చేయించాను, మా అమ్మాయి బిఎడ్ అయిపోయింది, మా పెద్ద అబ్బాయికి అమెరికాలో యుఎస్ఓలో సంబంధం చూశానండి, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకోవడానికి తప్ప దైవదూతలు అందులో రాయరు. మా అబ్బాయి ఎంబీబీఎస్ చేశాడు, మీ చిన్న అబ్బాయిని ఎంబీబీఎస్ చదివించారు, ఇవన్నీ మంచి విషయాలే, అల్హమ్దుల్లా మనం చదవాలి, మనం ఆ స్థానాన్ని సంపాదించాలి. కానీ దీని లేదనుకోండి, ధర్మం లేదనుకోండి, అప్పుడు ఏది కూడా ఉపయోగపడదు. కాబట్టి ధర్మం ఉంటే అన్నీ ఉన్నట్లే, ధర్మం లేకుండా ఏమీ ఉన్నా ఏమీ లేనట్లే. కాబట్టి ధర్మానికి ప్రయారిటీ ఇవ్వాలి. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ధార్మికంగా శిక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. మనం చనిపోయిన తర్వాత, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలు చేసే దువాలు తల్లిదండ్రులకు సవాబి జారీగా ఉంటుందని ప్రవక్తలు చెప్పారు. చనిపోయిన తర్వాత మన పిల్లలు మన కోసం దువా చేయాలి, మంచి పనులు చేయాలంటే వారికి మంచి సంస్కారం నేర్పించాలి కదా మిత్రులారా. ఈ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చివరిగా అలెగ్జాండర్ ది గ్రేట్ జీవితం ఉన్నటువంటి ఒక గొప్ప ఆదర్శాన్ని, ఒక విషయాన్ని చెప్పి ఇన్షాల్లా నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రతి వ్యక్తి కూడా డబ్బు వెనక పరుగులు తీస్తున్నాడు. ఈరోజు డబ్బు ఉంటేనే బంధువులు మనల్ని గౌరవిస్తున్నారు, డబ్బు ఉంటేనే
ధనవంతుల బంధువులు మన ఇంటికి వస్తారు, లేదంటే రారు. డబ్బు ఉంటేనే వాళ్ళ అమ్మాయిలు మీకు ఇస్తారు, మీ అమ్మాయిలు మీరు వారికి ఇస్తుంటారు. డబ్బు ఉంటేనే మీకు మసీదులో ఎంటర్ అవ్వగానే సలాం చేస్తుంటారు, లేదా సలాం కూడా చేయరు మీకు. అంటే డబ్బు అనమాట. అంటే డబ్బు ఏం చేస్తుంది? మీరు ఎంత అజ్ఞాని అయినా డబ్బు ఉంటే డాక్టరే మీ ఇంటికి వస్తాడు. మీరు ఎంత ఏమి పని పాట లేకున్నా, ఎంత ఏ విధంగా మీరు ఇంట్లో ఉన్నా, డబ్బు ఉంటే అన్ని మీ వద్దకు నడుచుకుంటూ వస్తాయి. అంటే సర్వం డబ్బుమయం అయిపోయింది. ఈ డబ్బు గురించి అలెగ్జాండర్ జీవితంలో డబ్బు ఏ విధంగా ఉపయోగపడిందో నేను చెప్తాను. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎవరు? క్రీస్తుపూర్వం 356లోని గ్రీకు దేశంలోని మాసోడోనియా అనేటటువంటి ఒక రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు అలెగ్జాండర్. అలెగ్జాండర్ గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆనాడు తన సమకాలిక రైటర్ కాలిస్టెనిస్ అనేటువంటి రైటర్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. అలెగ్జాండర్ ప్రపంచ దేశంలో జయించాడు. ఎటు వెళ్ళినా ఆ దేశాన్ని జయిస్తున్నాడు. ఆ దేశాన్ని జయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంపద, వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతారు. అలా దేశాలు జయిస్తూ 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 తన స్వదేశానికి ప్రయాణం అయ్యాడు అలెగ్జాండర్ ది గ్రేట్. మార్గ మధ్యంలో అస్వస్థతకు గురైపోయాడు, అనారోగ్యానికి గురైపోయాడు. ఇక అతనికి అర్థమైపోయింది, ఇక నేను చనిపోతాను, నా చావు దగ్గర పడి చనిపోతాను. ఒక కమాండర్ని పిలిచాడు. సమీప కమాండర్ని పిలిచి, ఇక నేను చావుకి దగ్గరైపోయాను, నేను చనిపోతాను, నేను చనిపోతే నాకు 3 కోరికలు ఉన్నాయి, ఈ 3 కోరికలు నువ్వు నెరవేర్చని చెప్పాడు. వాగ్దానం తీసుకున్నాడు. ఆ 3 కోరికలు ఏంటో తెలుసా? నేను చనిపోతే నా జనాజాని పెద్ద పెద్ద గొప్ప గొప్ప వైద్యులు ఎవరైతే నాకు వైద్యం చేశారో ఆ వైద్యులే నా పాడిని మోయాలి. మొదటి షరతు. రెండో షరతు ఏంటి? రెండో విషయం ఏం చెప్పాడు? తన కోరిక, రెండో కోరిక ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నా శవపేటికని తీసుకువెళ్ళేటప్పుడు నేను సంపాదించిన కూడబెట్టినటువంటి వజ్ర వైడూర్యాలు, ఈ డబ్బులన్నీ కూడా నా శవపేటికి మీద నుండి చల్లుతూ తీసుకెళ్ళండి. రెండో కోరిక. మూడో కోరిక ఏంటి? ఎప్పుడైతే నన్ను సమాధి చేస్తున్నారో, సమాధి చేసేటప్పుడు నా 2 కాలి చేతులు పైకి పెట్టండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ వ్యక్తి, ఈ విషయం దావనంలా వ్యాపించింది. అలెగ్జాండర్ ఇలా చెప్పాడు. అస్వస్థతకు, అనారోగ్యానికి గురైపోయాడు, చావుకు దగ్గరలో ఉన్నాడు. అక్కడున్న సైనికులకి విషయం అర్థం కాలేదు. అలెగ్జాండర్కి సమీప కమాండర్ని పిలిచి, ఏంటయ్యా ఈ విషయం యొక్క అంతరార్థం ఏంటంటే, ఆ కమాండర్ వచ్చేసి ఈయన్ని అడుగుతున్నాడు. అప్పుడు అలెగ్జాండర్ చెప్తున్నాడు, చూడండి, నేను ప్రపంచ దేశాలను జయించాను, ఇన్ని మణిమాణిక్యాలు, డబ్బులు, సంపదను కూడబెట్టాను కదా. మొదటి కోరిక ఏంటంటే, నా డెడ్ బాడీ, నా శవాన్ని నాకు వైద్యం చేసిన డాక్టర్లు ఎందుకు మోయాలి, వైద్యులు ఎందుకు మోయాలంటే, మనిషి చావు వచ్చినప్పుడు ఎంత పెద్ద వైద్యులున్నా చావుని ఆపలేరు అన్నది మొదటి ప్రశ్న యొక్క అంతరార్థం. రెండో కోరిక యొక్క అంతరార్థం ఏంటంటే, ఏ డబ్బులైతే నేను కూడబెట్టానో అది నాపై చల్లుతూ తీసుకెళ్ళండి. అంటే నేను ఎంతగానో సంపాదించాను కానీ ఏమీ తీసుకువెళ్ళట్లేదు. రెండో కోరిక యొక్క అంతరార్థం. ఇక మూడో కోరిక అంతరార్థం ఏంటి? ఏదైతే నన్ను సమాధి చేస్తున్నారో అప్పుడు నా కాలి చేతులు పైకి కనిపించేలా పెట్టండి అంటే, దాని యొక్క అంతరార్థం ఏంటంటే, తల్లి గర్భము నుండి పుట్టేటప్పుడు ఖాళీ చేతులతోనే పుట్టాను, నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఖాళీ చేతులతోనే వింటున్నాను. ఇది దీని యొక్క అంతరార్థం అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఇదే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ఈ రోజు మనం ఏం పనులు చేస్తాం, ఎలా జీవితం గడుపుతున్నాం. ఒకానొక రోజు మృత్యు దైవదూతలు వచ్చేస్తారు, ప్రాణం తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ నిలబడి మనం ఏం చేసుకుంటాం అన్నది మీరు నేను ఏదైతే విషయం సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లా అలై వారి యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఏదైతే ఉపదేశాలు మనం విన్నామో, ఎంతో మంది జీవితాల ఉపదేశాల్లో ఒక్క విషయం మనం అర్థం చేసుకున్నాం. ఇన్షా అల్లా మనం చేసిన తప్పులన్నీ అల్లా వైపునకు మరలి క్షమాపణ వేడుకుంటే అల్లా నన్ను క్షమిస్తాడు ఇన్షా అల్లా. ఆ తర్వాత మనకు మరణం సంభవించినా ఈ రోజైనా రేపైనా మనం పుట్టినవాడు గిట్టక తప్పడు కదా. జాతస్య మరణం ధ్రువం. మనం చనిపోతాం. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? అల్లా వద్దకు మనం వెళ్ళిపోయినప్పుడు కనీసం అప్పుడైనా అల్లా స్మరణ మన పాపాలను క్షమించి మనకు ఒక శాశ్వత స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకుంటారని ఆశిస్తున్నాను. కాబట్టి సోదరులు ఎంతమంది ఉన్నారో, ఈరోజు సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి సందర్భంగా మరి ఇంకా మన సోదరుడు ఎవరైతే ఉన్నారో కాళేశ్వర భాయ్ గారు మాకు ఫోన్ చేసి పిలిచారు. అల్హమ్దుల్లా. ఆయనతో పాటు మదీనా భాయ్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. దాదాపుగా ఒక 60-70 మంది సోదరులు ఉన్నారు. చాలా మంది ప్రయత్నం చేసి పిలిచారు. కొంతమంది సిరాజుర్ రెహమాన్ని పిలవద్దని చెప్పారు. ఆయనప్పుడు కూడా వారు కూడా మా మిత్రులే, మారు కూడా సోదరులే. ఎవరో సోదరులు ఏదో నెగిటివ్ వీడియోలు కూడా చేస్తున్నారు. నేను చాలా బిజీగా ఉంటాను. ఆ నెగిటివ్ వీడియోని చూసే సమయం కూడా నాకు లేదు. నేను కొన్ని సందర్భాలు ఎప్పుడు భోజనం చేస్తున్నానో ఆ టైం కూడా నాకు గుర్తుండదు. అంత బిజీ షెడ్యూల్లో నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నన్ను ద్వేషించే వ్యక్తులు కూడా నా సోదరులే. నన్ను ఎవరైతే విమర్శిస్తున్నారో వారు కూడా నా కలిమా సోదరులే. నేను వారిని మాత్రం ఒక మంచి ముస్లింగా భావిస్తాను. వారి కోసం దువా చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి కూడా సన్మార్గాన్ని, హిదాయత్ని ప్రసాదించుగాక.
కాబట్టి ఈరోజు మన సమాజానికి కావాల్సింది మనం కలవాలి, కలిసిపోవాలి. అలా కాకుండా విడగొడదాం, విడిపోదాం అనేటటువంటి నినాదంతో ఆనాడు బ్రిటిష్ వారు మన జాతిని, దేశాన్ని నాశనం చేసిపోయారు. ఈరోజు జమాతుల పేరుతో ముస్లిం సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. అలా కాకుండా ఇన్షాల్లా మనం ఐక్యతగా కలిసి ఉందాం. ఇన్షాల్లా మీరు కూడా మీ యొక్క సలహా సంప్రదింపులు నాకు తెలియజేయండి. ముఖ్యంగా బ్రదర్ సిరాజ్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. బ్రదర్ సిరాజ్ అనే ఫేస్బుక్ని మీరు లైక్ చేయండి. తద్వారా సామాజిక ఆధ్యాత్మిక వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైనా మీరు మీ ప్రాంతాల్లో నిఖా బయాన్ అయినా, జుమ్మా ఖుత్బా అయినా ఇలాంటి గ్యాదరింగ్ కార్యక్రమాలు చేయాలంటే ఇన్షాల్లా మీరు ఎప్పుడైనా నన్ను ఆహ్వానించండి. నేను హ్యాపీగా, సంతోషంగా మీ ఇంటికి, మీ ప్రాంతానికి, మీ విలేజ్కి, మీ టౌన్కి, మీ మసూదికి, మీ వివాహ కార్యక్రమాలకు ఇన్షాల్లా నేను రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మేము ఆశించేది ఏంటంటే ముస్లిం సమాజంలో ఒక అద్భుతమైనటువంటి చైతన్యం రావాలి, మనమంతా కలిసిపోవాలి అనేటటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి సోదరులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ హదీస్ గ్రంథాల వీళ్ళలో జీవితాన్ని గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ మనల్ని, బరకాతుహు. మన పూర్వీకుల్ని సమస్త సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త వైపు మరలమని పిలుపునిచ్చే గేయాన్ని ఆలకించండి. మరళండి ఒకే సృష్టికర్త వైపు, మరళండి ఏకమై ఆ దేవుని వైపు, మరళండి ఇహ పరాల ప్రభువు వైపు, మరళండి ఒక్కడైన అల్లా వైపు, మరళండి ఒకే సృష్టికర్త వైపు, మరళండి ఏకమై ఆ దేవుని వైపు. మనలను, మన పూర్వులను సృష్టించిన మన ప్రభువు వైపు, భూమిని, ఆకాశాన్ని సృష్టించిన మన ప్రభువు వైపు, ఆకాశం నుండి వర్షం కురిపించి రకరకాల పంటలెన్నో పండునట్టు చేసి మనకు పాది కల్పించిన ప్రభువు వైపు మరళండి, మరళండి, మరళండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.